కై ఉన్నప్పటికీ చాలా చక్కగా పగడ్బందీగా దానికి ప్లాన్ అవుట్ చేసి ఆ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంటారు. నేను చాలా సంతోషిస్తాను. ఆయనకున్న జ్ఞానం, ఒక పెద్ద ఆఫీసర్గా గవర్నమెంట్ సంబంధించినటువంటి దానిలో ఉన్న ఆ అనుభవం, ఇప్పుడు సేవలో కూడా ఆయన ఏం చేస్తారంటే ప్రతిదీ కూడా ఎంతో చక్కచక్యంగా, ఎవరు పడితే వాళ్ళని పిలవరు, ఎవరు పడితే వాళ్ళకి ఈ పుల్పిట్ అనేటువంటిది ఇవ్వరు, ఎవరు పడితే వాళ్ళు మాట్లాడడానికి చాయిస్ ఇవ్వరు. ఎందుకంటే ఏం మాట్లాడతారు. నా మటుకు నేను కూడా అలాగే ఉంటానని తమతో నేను మాట చెప్తూ ఉన్నాను. ఎందుకంటే తీరా ఎవరినన్నా పిలుచుకున్నాం అనుకోండి, వాళ్ళు ఏం చెప్తారు, వాళ్ళు ఎలాగైనా చెడ్డ విత్తనాన్ని విత్తుతారు. ఆ యొక్క వ్యవసాయదారుడు లేక పని వాళ్ళు పండుకొని నిద్రిస్తూ ఉన్నప్పుడు దుష్టుడైనటువంటి వాడు వచ్చి గోధుమల మధ్యన ఏమైతాడంటే గురుడు. అక్కడ కూడా ఏమంటారంటే ఈ గురువుల మొక్కలు కూడా గోధుమ మొక్కల లాగానే ఉంటాయంట. అందుకనే కోత యజమానుడు ఏమంటే వద్దు నాయనా వాటిని పేకొద్దు, ఒకవేళ వాటిని పేకడానికి మీరు ప్రయత్నం చేస్తే ఆ గురువులనే మొక్కలతో పాటు గోధుమ మొక్కలు కూడా పీకేస్తారేమో, పంట వచ్చేటంత వరకు ఎదగని. ఏం చేద్దాం, మరి చేసాడు మరి సాయంత్రం ఎదగని. అది ఎదిగిన తర్వాత పంట వచ్చిన తర్వాత ఏవి గురువులో వాటిని కట్టగట్టి అగ్నిగుండంలో పడేయండి. ఏది గోధుమలో అవి తీసుకొని వచ్చి నా కొట్లలో, నా గదిలో, నా పరలోక రాజ్యంలో ఉంచండి అని ప్రభువు చెప్పినటువంటి ఒక మాట. కాబట్టి ఇప్పుడు మనమందరం హెబ్రోన్ హౌస్ ఆఫ్ వర్షిప్ మినిస్ట్రీస్కి సంబంధించిన హెబ్రోను సంఘమై ఉన్నాము. అయితే ఇందులో ఇంకోటి ఏంటంటే మనకి హెబ్రోను అనేసరికి లోకంలో ఒక పెద్ద సంఘం ఉంది, ఒక పెద్ద సహవాసం ఉంది, హెబ్రోను సహవాసం. వాళ్ళు మంచి భక్తిపరులైనటువంటి వాళ్ళే, వాళ్ళు కూడా మంచి విశ్వాసములో ఎదుగుతున్నటువంటి వాళ్ళే. వాళ్ళకున్న నమ్మిక ఏంటంటే మనమే పర్వత రాజ్యానికి వెళ్తాము అనే ధీమా వాళ్ళు కలిగిన వారే ఉన్నారు. కానీ ఈ రోజున ఎలా ఉందో తెలుసండి, చాలా చినిగిపోయిన ముక్కలు అయిపోయిన పరిస్థితి ఉంది. ఈరోజు నీ టీవీ ఛానల్స్లో వాళ్ళని గురించే మాట్లాడుకుంటూ ఉన్నారు. వాళ్ళు గేట్ దగ్గర ఇంటర్వ్యూలు చేసి దాని గురించినటువంటి సమస్యలు పెరిగిపోతూ ఉన్నాయి. ఎంత నిప్పు లాంటి సంఘము సహితము సాతానుడి యొక్క చేతుల్లో బందీలైపోయి సంఘము లేక సహవాసము దెబ్బతిన్నటువంటి రీతిగా ఉండి ఉన్నది. అందుకనో ఏమో మీ దైవజనుడిగా సంఘ కాపరికి దేవుడు ఒక మనస్సును ఇచ్చి ఉన్నారు. ఏమన్నాడంటే సంఘ క్షేమాభివృద్ధి కొరకు ఈ 3 దినాల కూటములు, ఈ 3 దినాల కార్యక్రమాలు ఏర్పాటు చేస్తూ ఉన్నాం. నిన్న మొన్నట్లో నేను ఒక దైవజనుడు మాట విన్నాను. ఆ దైవజనుడు 7 దినాల కూటం పెట్టారంట. అందులో ఆయన చేసిన అనౌన్స్మెంట్ ఏమని అనౌన్స్మెంట్ చేశారు అంటే, దేవుడు నాకు చూపించాడు, ఈ రోజుల్లో కుటుంబాలలో కొంతమంది చచ్చిపోతున్నారు, అందుకనే మీరు రండి, లేకపోతే మీ ఇంట్లో ఎవరొకరు చచ్చిపోతారు అని చెప్పాడు. ఏం చేస్తారు అందరూ? చచ్చినట్టు వస్తారు వీళ్ళకి. అప్పుడు నేను అది విన్నప్పుడు నా మాటలో నేను నా హృదయంలో ఏమనుకున్నానంటే, ఎవరో చచ్చిపోతాడు అని ఒక కామన్ అనౌన్స్మెంట్ చేసేదాన్ని కంటే ఒకరు ఎవరు చచ్చిపోతున్నారో వాళ్ళని దేవుడు చూపిస్తే ఆ ఇంటికి వెళ్ళే నాయన మీ ఇంట్లో మనందరూ గుడికి రండి, ఆనందు క్షేమాభివృద్ధిని కలిగి ఉండండి, దేవుడు నాకు చూపించిన ప్రకారంగా ప్రమాదం ఎదురు కాబోతుంది కనుక మీరు గుడికి రండి, ప్రమాదాన్ని తప్పించుకోండి అని ఆ ఇంటికి వెళ్ళి చెప్పాలి. మనకి విమానం కూలిపోయింది, మొత్తం విమానంలో ఉన్న వాళ్ళందరూ చనిపోయారు. సో విమానంలో ఉన్నటువంటి వాళ్ళందరూ చచ్చిపోయారు. పైపెచ్చు ఆ విమానం ఏ భవనం మీద కూలిందో ఆ భవనంలో డాక్టర్లు చదువుతున్న MBBS చదువుతున్నటువంటి పిల్లలు మధ్యాహ్నపు లంచ్ వేళ కనుక లంచ్ తినడానికి అన్నట్టుగా అక్కడికి వచ్చారు. సరిగ్గా అప్పుడే ఆ భవనం మీద అది కూలిపోయేసరికి
అక్కడున్న చదువుకుంటున్న బిడ్డలు వాళ్ళు వేడుకునే ఎత్తానంటే మొత్తం మోటార్లు వచ్చేసరికి కదా ముక్కులు ఆగే మళ్ళీ మధ్యలో చివరిలో మళ్ళీ సో చాలా మంది చచ్చిపోయారు. వాళ్ళు చనిపోయిన తర్వాత కొంతమంది ప్రవక్తలు మాట్లాడితే ఏమన్నారంటే, ఎక్కడెక్కడో ప్రవచనాలు చెప్పారంట, ఒక ఎర్రని విమానం అది కూలిపోద్ది అన్నారంట. అదేదో ముందే చెప్తే ఎక్కడికి పోదురు కదా, ఆలోచన చేయండి. అది కూలిపోయిన తర్వాత నేను ముందే చెప్పాను అని అంటే దానివల్ల ప్రయోజనం లేదు. యాక్సిడెంట్ జరగబోతుంది, ఇండియాలో యాక్సిడెంట్ జరగబోతుంది, విమానంలో వెళ్ళే వాళ్ళకి యాక్సిడెంట్ జరగబోతుందని ముందే పలానా ప్రవక్త ప్రవచనం చెప్పారు అనేటువంటి రీతిగా వాళ్ళు మాట్లాడుతున్నారు. అలాంటివన్నీ వింటున్నప్పుడు నాకు ఎక్కడో బాధ అవుతుంది. అదేదో ముందే చెప్తే సామకుండా వాళ్ళందరూ తప్పించబడుతున్నారు కదా, దేవుడు వాళ్ళని కాపాడి ఉండి ఉండేవారు కదా. ఇదిగో అందుకనే మీ దైవజనుడు ముందే ప్రభుని రాకడ జరగక ముందే మిమ్మల్ని అందరినీ కూడుకొనింప చేసి ఒక్కొక్కరికి మీకు ఆ మెసేజ్లు పెట్టి, ఇది మొదటి రోజు, ఇంకొక 2 రోజులు ఉన్నాయి, మనం అనుకున్న ప్రకారంగా సిద్ధపడదాం రండి, క్షమాభివృద్ధిని కలుగుందాం రండి అని దైవజనులు అనౌన్స్మెంట్ చేశారు. వచ్చిన మీరు ధన్యులు. మిమ్మల్ని మీరు క్షమాభివృద్ధి కొరకన్నట్లుగా మీరు జాగ్రత్తగా కనుక ఉన్నట్లయితే, మీరు కనుక మిమ్మల్ని మీరు జాగ్రత్త చేసుకోగలిగినట్లయితే, ఉంచిన జాగ్రత్త చేసుకోగలిగినట్లయితే రాబోయే ఉగ్రతను తప్పించుకొని ఆయన సిద్ధపరిచిన రాజ్యములోనికి మన విశాఖపట్టణ హెబ్రోనీయులైనటువంటి వాళ్ళందరము మనం వెళ్ళాలి. ఆమె ఎక్కడ సార్, నేను ఈ మధ్య చెప్తున్నటువంటిది బాగా వంట పట్టింది మా వాళ్ళకి. నేను చెప్తున్న డైలాగ్ ఏంటంటే, కడుపులో ఉన్న బిడ్డ మొదలుకొని కడు వృద్ధుల వరకు, అది నా స్టేట్మెంట్, కడుపులో ఉన్న బిడ్డ మొదలుకొని కడు వృద్ధుల వరకు ఆ ప్రభుని రాకడం జరిగినప్పుడు దేవుడు నాకు అప్పగించిన బిడ్డలందరూ కూడా రాకడలో ఎత్తబడే వారిగా ఉండాలి. మన ప్రియులు డాక్టర్ జార్జ్ రాజ్ గారు అటువంటి ప్యాషన్తోనే పరుగులే పెట్టారు. టైం లేదు, పరిగెత్తుకెళ్ళిపోండి ఆయన అని చెప్పేసి అని దిగటం, ఆ ఇంటికి వెళ్ళటం, ప్రార్థన చేయటం, ఇంకా మేము షూ వేసుకునేలో ఆయన ఆల్రెడీ పరిగెత్తుకెళ్ళిపోవటం, ఇలా ఉంటూ ఉండేది. అయితే ప్రభుని రాకడ అప్పుడు జరగలే, ఇప్పటికి ఇంకా జరగలే. అలాగని జరగదులే అని చెప్పేసి మనం ధీమాగా ఉంటే ఎప్పుడు ప్రసవించే స్త్రీకి ప్రసవ వ్యాధులు వస్తాయో తెలియకుండా సడన్ గా నొప్పులు వస్తాయి, సడన్ గా బిడ్డను కన్నేసేటువంటి విషయం జరుగుతుంది. సో కనుక దైవజనుడికి దేవుడిచ్చిన దర్శనముతో సంఘ క్షేమాభివృద్ధి కొరకు, ఇన్ అదర్ వర్డ్స్ నేనంటాను, ప్రభు 2వ రాకడ కొరకు సిద్ధపడేటువంటి బిడ్డలముగా మనమందరం కూడా ఏ చిన్న బిడ్డలు విడవబడకూడదు, ఎవ్వరూ విడవబడకూడదు. మనమందరం కూడా ప్రభుని రాకడలో ఎత్తబడి గుంపులు మన ముందుమో గాక. నిన్న మొన్నట్లో జరిగిన విమానం క్రాష్ ఎట్లా జరిగింది తెలియట్లేదు, ఎప్పటికీ ఎందుకు జరిగింది తెలియట్లేదు. నాకు తెలిసి కూడా నేను చెప్పాల్సి వస్తే నేను అంటున్నా, ఒక విమానం బయలుదేరేటప్పుడు దానికి సంబంధించినటువంటి ఇంజనీర్స్ అందరూ ఎవరి పని వాళ్ళు చేస్తూ ఉంటారు. అంత సరిగ్గా ఉందో లేదో చూసుకుంటారు. అంత తేలిగ్గా దాన్ని అలా వదిలేయరు. అంత తేలిగ్గా దానికి అన్ని 1,25,000 1,50,000 లీటర్ల పెట్రోల్ దానిలోనికి నింపి ఉన్నారు. అంత బరువు అక్కర్లే. యాక్చువల్లీ ఒక 50,000 లీటర్లు వేసుకుంటే సరిపోద్ది. అది చేసే 10 గంటల ప్రయాణానికి ఒక 50,000 లీటర్లు అక్కడికి వెళ్ళారు కూడా ఇంకా మిగులుతారు వాళ్ళకి. మరి ఎందుకు నింపించగలుగుతాడు? దాదాపుగా 1,50,000 పైన ఆ లీటర్లు నింపినందు చేతనో ఒకవేళ ప్రమాదం అయ్యిందో, అది పగిలిపోయినందు చేత అంత నిప్పు, అంత ఎక్కువ వేడి కలిగినటువంటి నిప్పు ప్రబలినటువంటిదో ఒక్కడు మిగిలాడు. ఎలా బయటకు వచ్చాడో తెలియదు. ఆ ఒక్కడు మాత్రమే బ్రతుకుండి మిగతా వాళ్ళందరూ చనిపోయినప్పుడు కనీసం అది వింటున్నప్పుడైనా
మనం ఇప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభుని రాకడ సమీపించిన కడవరి క్షణాల్లో మనం ఉండి ఉన్నాము. రోజు నేను అడుగుతున్నా, ఒకవేళ ఈ రాత్రి ప్రభుని రాకడ వస్తే ఎక్కడ కూర్చున్న మనం అందరం గుడిమే చేసుకొని ప్రభువు రాకడ వస్తే కనుక నేను సిద్ధంగా ఉన్నాను అని చెప్పగలమా అనే ప్రశ్న నేను మీకు విడిచిపెడుతున్నాను. ఒకవేళ ఏదైనా అనుమానం మీలో ఉంటే, ఒకవేళ ఏదైనా విషయంలో ఇంకా తేడా ఏమన్నా ఉండుంటే గనక నేను మిమ్మల్ని కోరే మాట ఏమంటానంటే, ఈ 3 దినాల సంఘ క్షేమాభివృద్ధి కొరకైన ఈ కార్యక్రమాన్ని దైవజనులు ఏర్పాటు చేసి ఉన్నప్పుడు ఎవరు వస్తారు? మన తర్వాత 2వ కార్యక్రమానికి, 3వ కార్యక్రమానికి ఆ మనుషులు కాదు మనం చూడాల్సింది. దైవజనులు పెట్టిన మాట ఏమన్నారంటే, ఇట్ ఈస్ ద హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్ దట్ ఈస్ గోయింగ్ టు స్పీక్ టు యూ. పరిశుద్ధాత్మ దేవుడే మీతో మాట్లాడుతున్నటువంటి దేవుడు. ఆమె చెప్తామా? సువార్త కనుమరుగైపోవాలి. ఓన్లీ పరిశుద్ధాత్ముడే మీతో మాట్లాడుతూ ఉండాలి. ఏమో మిగతా 2 రోజులు కేసరక్తం చేయండి. నేనైతే ఏమంటానంటే, ఒకవేళ ఈ రోజు ఈ సందేశం అయిపోయేసరికి ఒకవేళ మన ప్రభుని రాకడే కనుక జరిగితే, అందుకండి నేను పరుగులు పెడుతూ ఉన్నాను. నేను దినాన్ని ఒక పెళ్లి చేయడానికి వచ్చాను. ఈలోగా దైవజనులు నన్ను అడిగారు, నాది సాయంకాలం పెళ్ళినైనా కనుక నేను నిన్న సాయంకాలానికి నేను అందుబాటులో ఉండలేను అన్నాను. ఏ అని అడిగితే, ఇలాగ నేను కార్యక్రమం పెట్టాలని ఆశపడుతూ ఉన్నాను, సాయంకాలం కూడా పెట్టుకుంటాను అని చెప్పేసానంటే, ఇవన్నీ నేను ఒక మాట అన్నాను. సాయంకాలం నిన్న మ్యారేజ్ జరుగుతుంది కనుక రాత్రికి రాత్రి నేను వెళ్ళిపోలేను, నేను పెద్దవాడిని అవుతున్నాను కనుక కొంచెం విశ్రాంతి కావాలి. ఆ మరుసటి రోజు సాయంకాలం కావాలంటే అందుబాటులో ఉంటాను. ఆ రాత్రి కూడా వైజాగ్లోనే ఉండి ఆ మరుసటి రోజు అనగా బుధవారం నాడే నేను తిరిగి వెళ్తాను అని చెప్పేసి అన్నాను. వెంటనే బ్లాక్ చేసుకో, మరలా నేను చెప్తాను అని చెప్పేసి అని చెప్పారు. నేను ఈ రోజు రావటం జరిగింది. ఎందుకు 65 సంవత్సరాల వయసు కలిగినటువంటి నేను దొరికిన ప్రతి అవకాశాన్ని చేజిక్కించుకొని ఎందుకు దేవుని యొక్క వాక్యాన్ని నేను చెప్పాలి? విశ్రాంతి తీసుకుంటే సరిపోదా? హాయిగా నిద్రపోతే నా శరీరాన్ని కావలసిన పడలిక నాకు తీరదా? ఈరోజు నేను ఇక్కడికి రావాల్సిన అవసరత నాకేమన్నా ఉండి ఉన్నదా? కానీ ఒకటి నన్ను ఒత్తిడి చేసినటువంటిది, అది ఏంటంటే సంఘ క్షేమాభివృద్ధి కొరకు దైవజనులు తన సంఘాన్ని పిలిచినప్పుడు నా వంతు దేవుడు నా మదిలో ఏమైతే పరిశుద్ధాత్మ ద్వారా పెడుతున్నారో ఆ మాటలు మీతో పంచుకోవాలి అనే ఆలోచనతో వయసును లెక్క చేయకుండా, అలసటను లెక్క చేయకుండా, శరీర బడలికను లెక్క చేయకుండా, ప్రభువా ఒకవేళ ఈ రాత్రి అన్ని రాకడ జరిగితే, నేను ఒకవేళ వాక్యం చెప్పకుండా రెస్ట్ తీసుకుంటానని వెళ్ళి రెస్ట్ తీసుకుని నేను పడుకుంటే, నీ రాకడ జరిగితే నువ్వు నన్ను లెక్క అడిగితే తలవచ్చుకొని నేను నీకు లెక్క ఎలా చెప్తాను? సో అందుకే నేను దైవజనాన్ని అడిగినప్పుడు వెంటనే నేను అంగీకరించి వచ్చి ఉన్నాను. ఈరోజు మీతో కూడా ఈ మాట అదే నేను పంచుకుంటూ ఉన్నాను. ఒకవేళ ఈ రాత్రి యేసు ప్రభు వారి యొక్క 2వ రాకడ కనుక జరిగితే, ఇక్కడ కూర్చున్నామా రాని వాళ్ళ సంగతి ఒకవేళ పక్కన పెడదాం. వచ్చిన మనం ఒకవేళ ప్రభుని రాకడే కనుక జరిగితే, ఆర్ వి రెడీ? మనం సిద్ధంగా ఉన్నామా? మత్తయి సువార్త 25వ అధ్యాయం యొక్క మొదటి పారాగ్రాఫ్లో ప్రభువారు మాట్లాడుతూ కన్యకలను గురించి మాట్లాడి అన్నారు కదా. ఈ కన్యకలు 10 మంది దివిటీలు పట్టుకొని పెళ్లి కుమారుడిని ఎదుర్కొనడానికి వచ్చి ఉన్నారు. పెళ్లి కుమారుడు ఆలస్యము చేయగా వారందరూ కునికి నిద్రించారు. ఈలోగా ఒక కేక వినబడుతుంది. నేను ఇంతకు మునుపు కూడా చెప్పాను బిడ్డలారా, ఇప్పుడు కూడా నేను మీతో చెప్తున్నాను. ఆ కేక ఎవరు వేస్తున్నారు అని అంటే, ఇశ్రాయేలు జనాంగం, ఇశ్రాయేలీయులైనటువంటి వారు. ఇదిగో పెళ్లి కుమారుడు, అతన్ని ఎదుర్కొనడానికి రండి అని వాళ్ళు వేస్తున్నటువంటి కేక, వాళ్ళు చెప్తున్నటువంటి మాట, వాళ్ళ యొక్క కేక నాకు వినబడుతూ ఉంది. వాళ్ళని చూస్తుంటే, వాళ్ళు చేస్తున్న పనులు చూస్తుంటే, వారికి ఉన్నటువంటి పరిస్థితులు నేను చూస్తూ ఉంటుంటే, వాళ్ళు చాలా క్లియర్గా చెప్తున్నారు. ఆశాభాష కాదు. ఇక నేను చెప్పినా మీరు వినొచ్చు, వినకపోవచ్చు, పర్లేదు. కానీ ఇశ్రాయేలీయులు
వాళ్ళు అంటున్నారు అని అంటే ఖచ్చితంగా పెళ్లి కుమారుడు వచ్చేస్తున్నారు. ఇవాళ వీళ్ళు గమగమలు వచ్చి వాళ్ళ దివిటీలు సిద్ధం చేసుకుంటే 5 దివిటీలు వెలుగుతున్నాయి, 5 దివిటీలు ఆరిపోతూ ఉన్నాయి, వెలకుండా ఆరిపోతూ ఉన్నాయి. వీళ్ళని అడుగుతారు, అయ్యా మీ దగ్గర ఉన్న నూనె కొంచెం మాకు ఇవ్వండి అని అంటే, మా రక్షణ మాదేనైనా, మా వెలుగు మాదేనైనా, మీకు మాకు ఇద్దరికి సరిపెట్టుకుంటే ఇది చాలదునైనా, వీఆర్ సారీ, మీరు కావాలంటే బయటికి వెళ్ళి కొనుక్కు తెచ్చుకోండి అని అంటే, బస్సు ఎంత పరుగున వెళ్ళి ఉన్నారు, ఎంత వేగంగా ఎన్ని తలుపులు వాళ్ళు కొట్టి ఉన్నారు. వాళ్ళకి అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి దుకాణం ఏదో తెలిసిందో తెలియలేదో వాళ్ళు కొట్టి మొత్తానికి ఏమనుందనంటే వాళ్ళ దీపాలను వెలిగించుకొని వాళ్ళ పరుగున ఈ పెళ్లి కుమారుడు వచ్చి ఇంటికి వచ్చిన్నారు. కానీ ఏం జరిగింది అక్కడ? సిద్ధపడి ఉన్నవారు పెళ్లి కుమారునితో పాటు గదిలోనికి వెళ్ళారు. అంతటా తలుపు వేయబడెను. వాళ్ళు వచ్చి అడుగుతున్నారు, అయ్యా మేము 10 మంది కన్యకలు, మీరు లోపలికి వచ్చిన 5 పాటు మేము కూడా ఒక 5, మేము కన్యకలమే, మా దగ్గర దివిటీలు ఉన్నాయి, కాబట్టి నువ్వు వస్తున్నావు అన్న కేక వినబడేసరికి మా దీపం వెలగట్లేదు కనుక బయటికి వెళ్ళి వెలిగించుకుని మరల తెచ్చుకున్నాం, ఇప్పుడు మా దీపం వెలుగుతుంది, అయ్యా తలుపు తీయండి అంటే లోపలికి చేయమన్నారైనా, అక్రమము చేయవాళ్ళారా మీరెవరో నాకు తెలియదు, వెలుపటి చీకటిలోనికి పొండి. ఈ రోజును కూడా నేను చూస్తుంటే సంఘము ఎలాగనే కనబడుతూ ఉంది. డినామినేషనల్ సంఘాలు మరి ఎక్కువగా ఎలా కనబడుతూ ఉన్నాయి. కేవలం ఏంటంటే ఏదో నామక, మేము గుడికి వచ్చాము, మేము ఒక పాదరిని పెట్టుకున్నాము. ఈ మధ్య మన యొక్క బ్యాప్టిస్ట్ సంఘాలలో ఉంటున్నటువంటి ఒక విషయాలు ఏంటంటే జీతగాళ్ళను పెట్టుకుంటూ ఉన్నారు. జీతగాళ్ళు వాళ్ళు కాపరులు కారు, జీతానికి మాత్రమే పనిచేసేటువంటి వాళ్ళు. ఇక్కడ అయిపోతే 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు మళ్ళీ వెంటనే ఇంకో చోట చూసుకుంటూ ఉంటారు. ఏదైనా ఒక మంచి సంఘం, మంచి జీతం ఇచ్చే సంఘం, గొడవలు లేకుండా ఉండే సంఘం, దాని కొరకు తాపత్రయాలు పడుతూ ఉంటారు. నేను భరించలేకపోతున్నాను. సంఘ కాపర్ అనేటువంటి వాడు బిడ్డలను కనే ప్రసవ వేదన పడి ఆ బిడ్డల్ని జాగ్రత్తగా సిద్ధపరుస్తూ ఉండాలి. ఇలానే నా సోదరుడుగా ఉన్నటువంటి ఈయనకి ఎందుకొచ్చింది? ఆయనకి ఇంత భారం ఎందుకు? ఆయన ఒకప్పుడు ఒక మంచి ఉద్యోగిగా ఆయన జీవించి ఉన్నారు కదా, ఆయన జీవితము ఆ పెన్షన్తో హాయిగా బ్రతకొచ్చున్నారు కదా. కానీ దేవుడు ఆయనకి ఇచ్చినటువంటి భారమును బట్టి, ఆయనకిచ్చిన ఆత్మల వేదనను బట్టి మిమ్మల్ని కొరకు ఒక్కొక్కసారి నేను కూడా బాధపడుతూ ఉంటాను. మా తమ్మునితో అంటూ ఉంటారు, ఆయన 10 మంది కోసం ఎందుకంటూ తాపత్రయపడుతూ ఉంటారు. ఇప్పుడు ఆయనకి ఒక సుఖవంతమైన కారు లేదు, సుఖవంతమైనటువంటి ప్రయాణం లేదు, ఆయనకి చాలా కష్టము బలహీనతలు కూడా ఉంటూ ఉన్నాయి. అలాంటప్పుడు ఆయన ఎందుకెంత ప్రయాసపడాలి, ఎందుకెంత వేదన పడాలి? అక్కర్లేదే, సుఖంగా ఉండాలంటే ఉండొచ్చు. కానీ ఒక 10 మంది ఒక కూటమి ఇంటికాడ మీరు పెట్టుకుంటే అది తెల్లవారుజామున బ్రేక్ఫాస్ట్ కూటమి అయ్యున్నా, లేకపోతే ఎలాంటిది ఏదన్నా కూటమి అయ్యున్నా, అట్టి భారము కలిగినటువంటి వారై మీ క్షేమాభివృద్ధి కొరకు ఆయన పాటుపడుతూ ఉన్నారు. ఈరోజు మీ అందరూ మంచిగా ఎదగాలని ఆయన యొక్క ఉద్దేశం. దైవజనుడుగా నేను దొరకని నా బిజీ స్కెడ్యూల్లో దైవజనులు ఆయన నా కొరకు సమయాన్ని హెచ్చించి, ఆయన నా కొరకు ఆయన సమయాన్ని హెచ్చించి ఆయన ఇలాంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఉన్నారు, ఇలాంటి విషయాన్ని ఏర్పాటు చేసి ఉన్నారు. సో ఈరోజు నేను మిమ్మల్ని కోరుతున్న మాట ఏమిటంటే, మీరందరూ మనమందరము కూడా క్షేమాభివృద్ధిని కలిగినటువంటి వారమే. అట్టి క్షేమాభివృద్ధిలో మనము ప్రభుని 2వ రాకడ కొరకు మనము సిద్ధపడినటువంటి వారుగా మనం ఉండాలి. అట్టి భాగ్యం దేవుడు మనకు ఇచ్చి ఉన్నారు. ఈ ఒక్కరూ విడువబడకుండా ఈ హెబ్రోను సంఘములు ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా, ఈ హెబ్రోను సంఘములు ఉన్న ప్రతి ఒక్కొక్కరము కూడా మనము ప్రభుని రాకడ జరిగినప్పుడు, ఇందాక నేను అన్నట్టుగా కడుపులో ఉన్న బిడ్డలు మొదలుకొని కడు వృద్ధుల వరకు ఉన్నటువంటి
కడుపులో ఉన్న బిడ్డ మొదలుకొని కడు వృద్ధుల వరకు కూడా ఆయన రాకడ జరిగినప్పుడు మనము క్షేమాభివృద్ధిని కలిగి మనం ఆయన రాకడలో ఎత్తబడే వారముగా ఉండాలి. ఈరోజు నాకున్న సమయాన్ని బట్టి అనేకమైన విషయాలు నేను మీతో పంచుకోవడానికి మీ ముందు నేను నిలబడి ఉన్నాను. అటు సంఘము క్షేమాభివృద్ధి ఉండాలి అని అంటే మొదట నేనేమంటానంటే కుటుంబము క్షేమాభివృద్ధిని కలిగి ఉండాలి. భర్త భార్య క్షేమాభివృద్ధిని కలిగి ఉండాలి. నిజమే, ఆ దైవజనుడు చెప్పినట్టు ఒక చివరి దినాల్లో చాలా కుటుంబాలలో దుష్టుడైన సాతానుడు విచ్ఛిన్నం చేసేస్తూ ఉన్నాడు. హీస్ ట్రైయింగ్ ఇట్ ఈవెన్ ఫ్రమ్ ద వెరీ బిగినింగ్. ఆది నుండి కూడా వాడు అదే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఆదాము అవ్వలను చేయడానికి ముందు నుంచి కూడా సాతానుడు అదే పని చేస్తూ వచ్చినాడు. దేవుడైన యెహోవా ఆదియందు ఆకాశమును భూమిని సృజించి ఉన్నారు. అవి రెండు ఏకముగా ఉండాలని సృజించి ఉన్నారు. ఆకాశం ఒకవేళ భర్తలాగా భావించుకుంటే, ఈ భూమి భార్యలాగా భావించుకుంటే, భర్త భార్య ఏకమై ఉండులాగున దేవుడు వీటిని ఏకముగా ఉంచి ఉన్నాడు. ఎప్పుడైతే లూసిఫర్ అనేటువంటి యొక్క సాతానుడు దేవుని యొక్క దూతల్లో ఒకరు తప్పు ఆలోచన వచ్చి ఉన్నదో, దేవుడు ఆ యొక్క లూసిఫర్ని నేల మీదకు నెట్టివేశాడు. వాడు పడుతూ పడుతూ వాడు చీకటి అయి పడేసినట్టే ఈ భూమిని చీకటిగాను నిరాకారముగాను శూన్యముగాను చేసి భార్యాభర్తలలాగా కలిసి ఉండవలసిన ఆకాశాన్ని, ఈ భూమిని చిన్న భిన్నం చేసేసాడు. ఆ తర్వాత దేవుడు వీళ్ళకు కాదు, దూతలకు కాదు, నా పోలికలో మన పోలికలో మన స్వరూపములో నరులను చేయదామని అనుకుని నరులను దేవుడు చేసి ఉన్నాడు. అప్పటికి నేను మాట్లాడుతూ ఏమంటానంటే, ఆదాము అడగలే, అన్ని పోతూ పెట్టిగా ఉన్నాయి. మనం ఎవరో మాట్లాడుతూ ఉన్నారు. పైకి చూశాడంట, ఆ చెట్టు మీద 2 పక్షులు ఉన్నాయంట పోతూ పెట్టి. నేలలో మీద చూశాడంట, ఆ నేలలో ఉన్నటువంటి జలచరములు పోతూ పెట్టిగా అవి 2 కలిసి తిరుగుతున్నాయంట. భూమి మీద చూశాడంట, భూమి మీద ఉన్నటువంటి జంతువులు పోతూ పెట్టిగా ఉన్నాయంట. తనకు తాను చూసుకున్నాడు, ఎవరో లేరనుకున్న దేవుడా ఇదే అన్యాయం, నన్ను ఇలా ఒంటరి చేసావు అన్నాడంట. అన్నాడా? నేను ఒప్పుకోను. బైబిల్లో ఆదాము అడగలేదు, నాకు ఒక జీవిత భాగస్వామి కావాలి ఇవ్వు అని అడగలేదు. దేవుడే ఆలోచన చేసి నరునికి సాటి అయిన సహాయమును చేయుదును అనుకొని ప్రక్కటి ఎముకల్లో నుండి ఒక ఎముకను తీసి స్త్రీనిగా చేసి ఆమెను అతని యొద్దకు తీసుకొని వచ్చాను. సో ఈరోజు మీరు నేను మనమందరం ఒక కుటుంబముగా ఉంటూ ఉన్నప్పుడు ఏమిటంటే సంఘము యొక్క క్షేమాభివృద్ధికి మొదట మూలం ఎక్కడ అంటే ఇంటిలో మూలం, భార్య భర్తల మధ్యలో మూలం. ఈరోజు నేను మిమ్మల్ని అడుగుతున్నా, ఆర్ యు ఓకే? భార్య భర్తలుగా మీరు సరిగ్గా ఉన్నారా? సూటిగా మీతో మాట్లాడుతున్నప్పుడు ఒక మాట తీసుకోండి బిడ్డలు. ఒకవేళ ఏదైనా లోపం ఉన్నట్లయితే దిద్దుబాటు చేసుకోండి. అందుకే కదా దేవుడు మనకి 3 రోజుల సంఘ క్షేమాభివృద్ధి కొరకైనటువంటి యొక్క కూటములను దేవుడు ఇచ్చి ఉన్నాడు. ఒక తండ్రి సమానునిగా, ఒక దైవ సేవకునిగా నేను మిమ్మల్ని అడుగుతూ ఉన్నాను, లెట్స్ గెట్ రెడీ, లెట్స్ రెక్టిఫై అవర్ ప్రాబ్లమ్స్. మన సమస్యల్ని తీసివేసుకుందాం. మొన్న రీసెంట్గా ఒక కుమార్తె నాతో మాట్లాడుతూ తన అన్న మాట ఏంటంటే, తనకు వివాహమై 11 సంవత్సరాలు అయ్యింది. ఒక కొడుకు పుట్టాడు. వాడు బహుశా 4వ 5వ సంవత్సరం అయితే ఎక్కువ వచ్చింది, నేను ఐడియా లేదు నాకు. ఈలోగా ఆ భర్త అమెరికాలో ఉంటూ ఉన్నాడు. ఈ అమ్మాయి కూడా అమెరికా వెళ్ళింది, కొంతకాలం ఉండింది, మరలా తిరిగి ఇండియాకు వచ్చింది. ఇప్పుడు ఆ కుమార్తె మాట్లాడుతూ ఏముంటుందంటే, తన యొక్క భార్య శ్యామ చాలా ఇబ్బంది పెడుతున్నాడు డాడీ, చాలా కష్టపెడుతూ ఉన్నాడు. ఈ మధ్యనే రీసెంట్గా విడాకుల కొరకు తను ఒత్తిడి చేస్తూ ఉన్నాడు, కొడుతూ ఉన్నాడు, చాలా నన్ను ఏడిపిస్తున్నాడు. డే 1 మొదటి రోజు మొదలుకొని ఆయనతో నేను నరకమే చూస్తున్నాను తప్ప వేరేమే కాదు. ఇక నేను కూడా సంతకం పెట్టేద్దామని రెడీ అయిపోతూ ఉన్నా.
ఈలోగా ఉన్న కొడుకు ఏమైపోతాడో అని ఆలోచన చేస్తూ ఉన్నాను అని 11 సంవత్సరాలు భార్యాభర్తలుగా ఉన్న అమెరికాలో ఉంటున్నటువంటి వీళ్ళు ఇప్పుడు ఏమైంది అని అంటే విడాకుల కొరకైనటువంటి రీతిగా ఈరోజు కుటుంబాల్లో నేను చెప్తున్నా, సాతానుడు సంఘమును పాడు చేయడానికి ముందు ఆదాము అవ్వ అనే ఆ కుటుంబాన్ని పాడు చేసి ఉన్నాడు. అవ్వమ్మ దగ్గరికి వచ్చి మాట్లాడినప్పుడు ఆ మాట వినడానికి మనసు కలిగి జవాబు ఇచ్చినటువంటి అవ్వమ్మను పడగొట్టి, మీరు చావనే చావరు, నిజం చెప్పాలంటే మీ కళ్ళు తెరవబడి మీరు దేవతలంతటి వారుగా ఉంటారు కనుక తినండి, పర్లేదు, మీకు ఎందుకు ఆ పండు అని చెప్పేసి అని అన్నప్పుడు మొదట ఆదామవ్వలు సాతానుడి యొక్క మాట విన్నారు. వినిన ఆదామవ్వలు సాతానుడి యొక్క మాట చొప్పున తినొద్దు అని చెప్పిన ఆ పండు కోసుకొని వాళ్ళు తిని ఉన్నారు. ఇది నేను మీతో చెప్పగలుగుతున్నటువంటి ఒక మాట ఏమిటంటే, నా మిక్కిలి ప్రియ బిడ్డలారా, ఒకవేళ మీ యొక్క జీవితంలో కూడా ఏదైనా విషయాన్ని బట్టి, ఏదైనా సమస్యను బట్టి, ఒకవేళ మీ జీవితంలో మీకు తెలియకుండానే అపవాది యొక్క మాట మీరు విని ఉన్న వారు ఉంటే మీ జీవితం కలగపలగం అయిపోయింది, మీ జీవితం చెడిపోయినటువంటిదిగా ఉంటూ ఉంది, మీ జీవితంలో శూన్యము ఏర్పడినటువంటిది, చీకటి ఏర్పడినటువంటి పరిస్థితులు. ఈ 3 రోజులు సంఘ క్షేమాభివృద్ధి కొరకు మనం వాక్యాన్ని వింటున్న మన కుటుంబాన్ని మొదట బాగు చేసుకుందాం. ఆమె చెప్పడం ఈరోజు నేను ఏమంటానంటే, బికాస్ ఆఫ్ జీసస్, యేసు క్రీస్తుని బట్టి, యేసు క్రీస్తు నందు మనం ఏం చేయాలంటే ఎవరో ఒకరు తగ్గించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సాధారణంగా మేము ఆడపిల్లలను చెప్తాం, మీరు తగ్గించుకోవచ్చు కదమ్మా అని చెప్పేసి. ఇప్పుడు ఆడపిల్లలు ఏమంటారంటే, నేనేమన్నా తప్పు చేశానండి, ఆయనే తప్పు చేశాడు కాబట్టి ఆయనే తగ్గించుకొని దిగి రావచ్చు కదా, ఆయనే పలకరించవచ్చు కదా, నేనేదో తగ్గించుకోవాలి, నేనేమన్నా తీసుకుపోయినా నేను కూడా సమానమైన జీతం. ఇప్పుడు ఆ కుమార్తె కూడా మాట్లాడితే ఏముందనంటే, తన యొక్క ఉద్యోగానికి అప్లై చేసుకుందానంట. ఇంతకు ముందు తాను చేసిన ఉద్యోగము కంటే కూడా ఇంకా మంచి ఉద్యోగములోనికి అన్నట్టుగా ఆ యొక్క కుమార్తె ఇప్పుడు తనకి ఉద్యోగం వచ్చింది. వేరే కంపెనీ వాళ్ళు పిలిచారు, ఒక మంచి ఉద్యోగము ఆ బిడ్డకి ఇచ్చి ఉన్నారు. ఇప్పుడు ఆ కుమార్తె ఏమంటుందంటే, నేనేమైనా తక్కువ, నేనేమైనా తీసుకుపోయినా నేనేందుకు తగ్గించుకోవాలి, అతనికి అంత వర్షం అంటే నాకు ఉండదా, నేను కూడా సంపాదిస్తున్నాను కదా అని చెప్పేసి అని అనుకుంటారు. కానీ ఈరోజు నేను ఎవరికంటే, యేసు క్రీస్తు నందు మనమందరము తగ్గించుకుంటూ, పురుషుడు తగ్గించుకోవాలి, భార్య తగ్గించుకోవాలి, తత్ఫలితం మీ కుటుంబము క్షేమాభివృద్ధి కలిగి ఉండాలి. ఆమె చెప్పడం సార్. ఒకవేళ ఈయన మాటలు వింటున్నా ఇక్కడున్న కుటుంబాలలో ఎవరైనా, మనలో ఎవరమైనా, నేను కూడా కలుపుకుంటున్నాను, మనలో ఎవరమై ఉన్నా ఒకవేళ ఏదైనా సాతానుడు ఇప్పటికే మనల్ని మభ్యపరిచి, మనల్ని గుడ్డి వారినిగా చేసి, మనలో ఉండవలసిన క్షేమాభివృద్ధిని లేకుండా మనల్ని విచ్ఛిన్నం చేసి, ముక్కలుగా చేసేసి, మనలో నిరాకారముగా, శూన్యముగా, చీకటి కమ్ముకున్నట్టుగా ఒకవేళ మన యొక్క జీవితాన్ని గురించి వాడు ఆడుకుంటూ ఉంటుంటే, లెట్స్ నాట్ గివ్ ఎ ప్లేస్ ఫర్ ద డెవిల్. అపవాదికి మనం చోటు ఇవ్వద్దు, అపవాదిని ఎదిరిద్దాం. మన కుటుంబం మొదట క్షేమాభివృద్ధిని కలిగి ఉందాం. ఆమె చెప్పడం సార్, ఐఎమ్ వెరీ సీరియస్. నేను చాలా ఖచ్చితంగా నేను చెప్తున్నాను. ఎందుకంటే అసలు మూలమే సరిగ్గా లేకపోతే గుళ్ళోకి వచ్చినంత మాత్రాన్ని ప్రయోజనం ఏముంది? ఈరోజు నేను చాలా సంఘాలు చూస్తున్నా, వాళ్ళ కుటుంబంలో వారికి సరైన జీవితం లేదు, వాళ్ళ కుటుంబము క్షేమాభివృద్ధిని కలిగి లేదు, వారి కుటుంబంలో సఖ్యత అనేటువంటిది లేదు. ఒక్కొక్కసారి ఏమనుకో జరుగుతున్న విషయాలు కనుక నేను ఆ మాటలు చెప్తూ ఉన్నాను. ఒక్కొక్కసారి కొందరు భార్య భర్తలుగా చలామణి అవుతూ ఉంటారు, కానీ ఆ నిజంగా పరిశుద్ధ వివాహంతో జతపరచబడినటువంటి వారు కాదు. ఏదో మొత్తానికి అడ్జస్ట్ అయిపోయి భార్య భర్తలుగా చలామణి అయిపోతూ మన సేవలోనో, సంఘములోనో, సంఘ పెద్దలుగానో ఇలా ఉంటూ ఉంటారు. తత్ఫలితం ఏమవుతుందంటే, బికాస్ ఆఫ్ సచ్ ఫ్యామిలీస్ ద చర్చ్ బీయింగ్ ఎఫెక్టెడ్. అలాంటి కుటుంబాన్ని బట్టి సంఘానికి ఎఫెక్ట్ అనేటువంటిది కలుగుతూ ఉంది. అందుకే మొదటి మూలం నేను మాట్లాడుతూ ఉన్నా, మనకు మనం పరిశుద్ధపరచుకుందాం,
మన కుటుంబాన్ని మనం దిద్దుబాటు చేసుకున్నాం. భార్య భర్తలుగా మనము అన్యోన్య దాంపత్య జీవితాన్ని మనము కలిగి ఉందాం. ఒకరినొకరు ప్రేమ కలిగినటువంటి వారముగా మనము జీవిద్దాం. మీరు ఆమె అన్నట్లే, బహుశా మీకు అక్కర్లేదేమో, బహుశా మేము బాగానే ఉన్నామని భ్రమలో ఉన్నారేమో. బీ కేర్ఫుల్. నేను మీకంటే మంచి సంఘాలు చూశాను, మీకంటే పెద్ద సంఘాలు చూశాను, మీకంటే పరిశుద్ధత కలిగిన అగ్గినే దిగొచ్చేద్దాం ఆరాధన చేస్తానంటే అలాంటి సంఘాలని నేను చూసి ఉన్నాను. అలాంటి చోట కూడా ఈవెన్ ఇంక్లూడింగ్ ద పాదిరి గారితో సహా కుటుంబంలో సరైనటువంటి జీవితం లేకపోవటం వలన సంఘములో ఉజ్జీవము లేకుండా సంఘము చీకటితోనూ నిరాకారముతోనూ శూన్యముతోనూ ప్రభుని రాకడ కొరకు సిద్ధపాటు లేనటువంటి సంఘముగా ఇది నేను గమనిస్తూ ఉన్నాను. నేను మిమ్మల్ని అందుకే అడుగుతున్నా, ఆర్ యు రెడీ? మీరు సిద్ధముగా ఉండి ఉన్నారా? మీరు సిద్ధముగా ఉంటే నేనేమంటానంటే, ఒకరి ఎడలో ఒకరు క్షమాపణ కలిగినటువంటి వారి ఒకరినొకరు మనం క్షమించుకొని, ఒకవేళ ఏదైనా తప్పులు ఉంటే గనక ప్రేమ చేత వాటిని అధిగమించుకొని మన కుటుంబ క్షేమాభివృద్ధిని మనము కలిగి ఉందాము. ఆమె ఎప్పుడొచ్చారు? నిన్నటి బాధలతా నేటికి శాశ్వతమైన దయ మాకు నెమ్మది ఉదయించే, అది శాశ్వతమైన దయ. కోటి కోటి స్తోత్రం డాడీ, 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 కోటి కోటి స్తోత్రం డాడీ. మొదట నీ కుటుంబాన్ని సరిదిద్దుకోవాలి. ఇక మీదట ఏ కుటుంబంలో కూడా మీకు మనస్పర్ధలు ఉండకూడదు. ఈ హెబ్రోను సంఘములో, ఈ వెంకటేశ్వర కాలనీకి సంబంధించిన సంఘములో ఏ కుటుంబము కూడా ఒకరి మీద ఒకరు ఫిర్యాదులు చేసుకోకూడదు. నేను పాస్టర్ గారి దగ్గరికి వచ్చి, ఏమండి నా మాట వినట్లేదండి మా ఆవిడ, లేదా ఏమండి మా ఆయన చెప్పిన మాట వినట్లేదండి అని అనకూడదు. నేను ఏమంటాను తెలుసా, అమ్మాయి నీ మాట ఆయన వినకూడదు, ఆయన మాటే నువ్వు వినాలి. మన ఆవిడ ఏమంటారంటే, మా ఆయన నా మాట వినట్లేదండి అంటారు. ఎంత తప్పది. బైబిల్ ప్రకారమైన సిద్ధాంతం కాదు. బైబిల్ ప్రకారమైన సిద్ధాంతం ఏంటంటే, భార్య భర్త మాట విని లోబడి జాగ్రత్తగా కుటుంబాన్ని చక్కదిద్దుకోవాలి. యేసుని మన ఇంటిలో కలిగి ఉండి మన కుటుంబం క్షేమాభివృద్ధిని కలిగి ఉండాలి. అప్పుడు నేను ఏమంటానంటే, మీ బిడ్డలు అద్భుతమైన బిడ్డలుగా తయారవుతారు. అలా నేను మీ బిడ్డలకు మంచి భవిష్యత్తును దేవుడిస్తూ ఉన్నారు. వారికి సరైన వ్యక్తిని దేవుడు జీవిత భాగస్వామిగా ఇస్తూ ఉన్నారు. ఈ మధ్యలో నేను వింటున్నటువంటి ఒక విషయాలు ఏంటంటే, పెళ్ళైన 3 నెలలకే ముచ్చట తీరిపోయి అక్కడి నుంచి కంప్లైంట్లు నేను వింటూ ఉన్నాను. మా ఆవిడ సరిగ్గా ఉండట్లేదండి, ఎంతసేపు పుట్టింటి గురించి ఆలోచన చేస్తుందండి, ఎవరితోనో ఫోన్లో విస్తారంగా మాట్లాడుతూ ఉంటుందండి, నేను ఎంత చెప్పినా మాట వినిపించుకుంటలేదండి అని చెప్పేసి. మీకు చివరికి ఏమంటున్నప్పుడు, ఈ అమ్మాయి నాకు వద్దండి మాస్టర్. ఇంకా అక్కడి నుంచి మేము తప్పబడాలి. పెళ్లి చేసిన వాళ్ళు ఈ అమ్మాయికి పెళ్లి చేసాము, అప్పుడు వీళ్ళిద్దరూ విడిపోతాను అన్నారు. నేనే నాకు తెలియదు, విడదీసి పని నేను చేయను, కలిపే పని నేను చేస్తాను. విడదీయాలనుకుంటే కోరికలు చేసుకుంటే, లేకపోతే పెద్దల మధ్యలో పెట్టుకొని కాగితం రాయించుకొని మీరు ఏ విధంగా చేసుకుంటారో ఆ విధంగా చేసుకుంటాను. అంతేగాని నా దగ్గరికి వచ్చి, అయ్యా మేము ఇద్దరం విడిపోతా ఉన్నాం, మీరు సాక్షిగా ఉండండి, మేము కాగితాలు రాసిస్తాం, సంతకం మీరు కూడా పెట్టండి, నేను పెట్టినా. నేను ఓన్లీ కలపడానికే సంతకం పెడతా, అంతేగాని ఎడదీయడానికి కాదు. ఈరోజు మా చెప్తున్నా, ఈ న్యూ వెంకటేశ్వర కాలనీలో ఉన్న మన హెబ్రోను సంఘములలో ఏ యవనస్తుడు కానీ ఏ కుటుంబంలో కానీ శూన్యము, చీకటి, నిరాకారము ఉండకూడదు. ఉండకూడదు అని అంటే ఏముండాలి అక్కడ? అమ్మా
ఇంకెవరైనా చెప్పగలరా? అమ్మా చెప్పండి గట్టిగా. అమ్మా వాక్యమై ఉన్న దేవుడు ఉండాలి. ఎప్పుడైతే చీకటిగా ఉందో దేవుడు ఏం చేశాడు? వెలుగు కలుగు గాక అనే శబ్దము ఆయన పలికాడు. ఒకవేళ ఏదైనా గొడవ వస్తున్నాయా, మనస్పర్ధలు వచ్చినాయా, పుట్టింటికి వెళ్ళిపోతానని ఏ ఆడపిల్ల అనుకోకూడదు. అలాగే నేను పదవా వెళ్ళి నువ్వు మొత్తం అవన్నీ తెచ్చిన తర్వాత నేను మళ్ళీ నా ఇంట్లో రాక అసలు రావద్దు, నువ్వు మొహం చూపించదు పోవా అని చెప్పేసి అని ఏ మొగుడు ఆడకూడదు. అర్థమవుతుందా? మగ పిల్లలకు కూడా నేను చెప్తున్నా, ఆడపిల్లలకు చెప్తూ ఉన్నా. ఈ రోజున మనం దేవుని వాక్యాన్ని మన ఇద్దరి మధ్యలో, భార్య భర్తల మధ్యలో మనం కలిగి ఉన్నప్పుడు అక్కడికి సాతాను గాడికి తావు లేదు. వెలుగు కమ్ము అని పలికాక ఇంకేమైనా ఎక్కడో ఒక మూలని చీకటి ఏమైనా ఉందా? మొత్తం వెలుగే. వెలుగు వచ్చాక చీకటి అంత సీన్ లేదే అక్కడ ఉండడానికి, అది తొలగిపోయింది. అలాగని మొదట పునాది అయిన మీరు, మీ కుటుంబము క్షేమాభివృద్ధిని కలిగి ఉండాలి. ఈ రాత్రి మీరు ఇంటికి వెళ్ళినాక ఒకవేళ భార్య భర్తలైనటువంటి మీరు సరిగ్గా మాట్లాడుకొనకపోతే ఈ రాత్రి నేను చెప్తున్నా, ఇంటికి వెళ్ళిన వెంటనే ముందు మీ ఆవిడతో మాట్లాడాను. మగపిల్లలు అలాగే ఆడపిల్లలు మీ ఆయనతో మాట్లాడాడు. ఒకవేళ ఆయన సేదరించుకున్నా ఏం పట్టించుకోవద్దు. ఒకవేళ ఆయన ఏ రీతిగా ఉన్నది కూడా పట్టించుకోవద్దు. మందు కొట్టినా పట్టించుకోవద్దు. మీకు అసలు మందు వాసనే రావట్లేదు, మీకు మీ ఆయనే మంచోడుగా కనబడుతున్నాడు అంతే. ఆయన చెప్పండి ఒకసారి. అది వినకండి, అది చూడకండి, అది అసలు వాసన చూడకండి. మీరు చేయవలసిన విషయం ఏంటంటే మీలో ఉన్న వాక్యమును బట్టి మీ కుటుంబ క్షేమాభివృద్ధి కొరకు దాన్ని చూడకుండా, వాస్తవాన్ని చూడకుండా, చీకటిని చూడకుండా మీరేం చేయాలంటే, నా భర్త మంచి భర్త ఏమండి, మీరంటే నాకు ఎంతో ఇష్టం అండి, మీకు కావలసిన మంచి కూర వండారు రండి తిందరు, కానీ నేనే దగ్గరుండి వండి పెట్టుకోయావు అవి పెట్టుకో తినేసి మనకు ప్లేట్ అక్కడ పెట్టి ఇలా అనొద్దు. మీరే వెళ్ళి ఆయనకి చక్కగా దగ్గరుండి మీరు ఆ యొక్క భోజనాన్ని వడ్డించి ఆయన విషయంలో తగు జాగ్రత్త తీసుకుంటే ఐ టెల్ యు మీకు క్షేమాభివృద్ధి కలిగి ఉన్నది. మళ్ళా 3వ రోజు మీటింగ్కి వెళ్ళి ఈలోగా నేను ఏమంటానంటే మీ కుటుంబంలో దేవుడు క్షేమాభివృద్ధిని ఇచ్చి ఉన్నారు. అలాంటి కుటుంబాలన్నీ కలిస్తే ఈ హెబ్రోను సంఘం అలాంటి కుటుంబాలుగా, వేరు కుటుంబాలుగా ఉన్నటువంటి సంఘం. ఈ రోజుల్లో ఏమైపోయింది అంటే సంఘం అనేసరిగా ఏమేమో నానార్థాలు వస్తున్నాయబ్బా. ఎవరికి వాళ్ళే. మేము కూడా సేవకులకు ఏంటంటే మా స్వార్థముతో ఏదో 10 మందిని కూడగట్టుకొని వాళ్ళతో ఒక సంఘాన్ని, వాళ్ళని గురించి మేము ప్రాకులాడుతూ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి విజిటింగ్ చేసేసి వాళ్ళని కాకా పట్టేసి వాళ్ళని మొత్తానికి ఎలాగో కూల్ చేసేసి వాళ్ళని ఎలాగో గుడికి తీసుకుని వచ్చేటట్టుగా. ఎందుకు అని అంటే మా బోధకులకు కూడా లోపం ఏమైంది అంటే వాళ్ళ వలన వచ్చే కానుక పోతుందేమో, వాళ్ళ వలన వచ్చే డబ్బులు పోతాయేమో, ఒక వ్యక్తి పోతున్నాడేమో, అయ్యో మనం వాళ్ళని పోగొట్టుకోకూడదు అని చెప్పేసి ప్రాకులాడుతూ ఉంటారు. నేను ఆదివారం నాడు, ఏం రోజు అది? ఆదివారం ఫాదర్స్ డే. మరి మీ ఫాదర్ గారికి ఏమన్నా చేశారా మీరు? చేయరు. సంఘం క్షేమాభివృద్ధి అంటే ఎక్కడ చెప్తున్నారు? బలవంతంగా కప్పేయట్లే, అది చేయలేకపోతే మనకేంటంటే. అందుకనే నేను ఏమంటానంటే బలవంతంగా కప్పితే కాదని అంటారా? ఆయన మంచితనం ఆయనది. నిన్న మా వాళ్ళు ఏం చేశారంటే ఆదివారం నాడు ఒక కేక్ తెచ్చారు, కొన్ని శాలువాలు తెచ్చారు, కొన్ని దండలు తెచ్చారు. ఆశీర్వాదం అయిపోయిన తర్వాత పిల్లలంటూ మగవాళ్ళు అందరూ పైకి వచ్చేసి డాడీ మీరు ఇక్కడ కూర్చోరు అని చెప్పి శాలువాలు కప్పి ఆ కేక్ కట్ చేయించి చేశారు. అప్పుడు నేను ఒక చిన్న మాట చెప్పి నా స్టేటస్ లో కూడా పెట్టాను. నా బిడ్డలు అందరూ కూడా హ్యాపీ ఫాదర్స్ డేగా మాకు తెలియజెప్పారు. మాలో ఒక కడు వృద్ధుడు ఒక ఆయన, నడవలేని వృద్ధుడు ఒక ఆయన, తుల్పిని కూడా ఎక్కలేక ఆయన అక్కడే కూర్చోబెట్టి ఆయన కూడా ఒక శాలువా కప్పి చేసి ఉన్నాను. అయితే నేను ఆదివారం నాడు నేను తీసుకున్నటువంటి ఒక విషయం ఏంటంటే 2 కుమారులను కలిగిన తండ్రిని గురించి నేను ధ్యానం చేశాను. ఆ తండ్రికి 2 కుమారులు ఉన్నారు. వాళ్ళిద్దరు ఒకడు చిన్నోడు ఏమన్నాడంటే నా ఆస్తి నాకు ఇచ్చేయి, నేను దూరంగా వెళ్ళిపోతాను. నేను అది కూడా ఏం తీసుకున్నానంటే నా తండ్రి రాజ్యం అని నేను తీసుకున్నా. మత్తయి సువార్తలో ప్రభువారు మాట్లాడుతూ ఏమన్నారంటే
నా తండ్రి రాజ్యములో క్రొత్తదిగా మరలా ఇలాంటి ద్రాక్షరసం నేను త్రాగేటంత వరకు మరలా ఈ భూమి మీద నేను ఆ ద్రాక్షరసం త్రాగను అని చెప్పారు. నా తండ్రి రాజ్యములో. సో అక్కడి నుంచి మొదలుపెట్టా ఆ తండ్రి రాజ్యం. ఈ చిన్న కుమారుడు ఒక విధంగా చెప్తే నేను ఏమన్నానంటే, తండ్రి నీ రాజ్యంలో నాకు ఉండడం ఇష్టం లేదు, ఇక్కడ నాకేం క్షేమవృద్ధి కాదు, నేను పడిపోతా, నా ఆస్తి నాకు ఇచ్చేది అన్నప్పుడు ఆ తండ్రి యొక్క మంచితనం ఏంటంటే అడగని పెద్ద కుమారుడికి సగం ఇచ్చేశాడు, మిగతా సగం అడిగిన చిన్న కుమారుడికి ఇచ్చేశాడు. తండ్రి ఎప్పుడు కూడా పక్షపాతం లేకుండా అందరినీ ప్రేమిస్తూ ఉంటారు. నేను ఒక్కొక్కసారి అనుకుంటూ ఉంటా, మా తమ్ముడి గురించి నేను చాలా ఆనందిస్తూ ఉంటాను. ఎందుకంటే నా మాటని ఓపెన్గా చెప్తున్నాను బిడ్డలు మీ గురించి. బహుశా కొంతమంది చాలా సామాన్యులు, మీలో కొంతమంది అంత విద్య లేని పామరులు అయినటువంటి వారు. అయినా మా తమ్ముడు పొద్దుడు లేచాడంటే బయలుదేరి వెళ్ళిపోయి వాళ్ళని చూసి వాళ్ళని పరామర్శించి ఒక్కొక్కసారి నేను ఆశ్చర్యపోతూ ఉంటాను. వాహనం లేదు, సరైన సౌకర్యం లేదు, ఇంకా నేనైనా కారు వేసుకొని వచ్చాను ఇక్కడికి, నా అంతటి నేను నా ఇష్టం వచ్చిన టైంలో నేను వెళ్ళొచ్చు అన్నట్టుగా. ఆయనకు కారు లేదు, ఆయనకి ఇలాంటి ఏం లేవు. ఏ బస్సుల్లో వెళుతున్నారు, ఏ ట్రైన్కి ఎక్కుతున్నారు, రిజర్వేషన్ చక్రీ గారు చేస్తున్నారు, అలా ఆవిడవుతుందని చెప్పి చేయకుండా మానేస్తున్నాడు. చక్రీ గారు ఉన్నాడు, ఎడిట్ చేసిన కత్తిరించేసుకోకూడదు. మన అలాగే నాకేదో చేయమంటే ఏదో తిట్టేసాను పట్టుకుని, ఒరే ఇంకా నీకు పెళ్లి కాకముందే నువ్వు మీ ఆవిడ గురించి గ్యాసులో ఉండిపోయి నాకు టికెట్ చేయకుండా ఉన్నావురా అని చెప్పేసి అని కోపడ్డాడు. మంచి కుమారుడిని దేవుడు తమ్మునికి ఇచ్చి ఉన్నారు. ఏదైనా టికెట్ కావాలంటే బాబుతో చెప్పినప్పుడు వెంటనే చక్కగా టికెట్ తయారు చేసి చేయించి రిజర్వేషన్ చేయించి ఇస్తున్నారు. ఇలాగున చిన్న వాళ్ళ కొరకు, ఒక్కొక్కసారి ఒక్క కుటుంబం కొరకు ఎక్కడికో శ్రీకాకుళం అవతల ఎక్కడికో వెళ్ళిపోయి వాళ్ళని చూసుకొని మళ్ళా మధ్యాహ్నం నుంచి మళ్ళా బయలుదేరిపోయి మళ్ళా రాత్రి ఎప్పటికో ఇంటికి వచ్చేటువంటి అంత ప్రేమ, ఆ తండ్రి యొక్క ప్రేమ దైవజనంలో ఉండి ఉన్నది. ఆమె చెప్పండి. అందుకే నేను అంటున్నాను, వాస్తవానికి యూ డోంట్ నీడ్ దిస్ మీటింగ్. ఈ క్షేమాభివృద్ధికరమైనటువంటి మీటింగ్ మీకు అక్కర్లే. ఏమో ఒకవేళ దేవుడు ఆయనతో ఇలా చేశారంటే ఎవరైనా ఒకవేళ సంఘములో ఇంకా సరైన అభివృద్ధి కొరకు అవసరత ఉందేమో. ఈరోజు నేను మిమ్మల్ని తిట్టట్లే, నేను మీ మీద నింద మోపట్లే. మన ప్రభు అయిన యేసుక్రీస్తు అని తండ్రి అయిన దేవుడు ఈ లోకానికి పంపించినప్పుడు యోహాను సువార్త 3వ అధ్యాయం 17వ వచనంలో ఏమని ఉంటుందంటే, తండ్రి అయిన దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు వారిని లోకానికి తీర్పు తీర్చడానికి పంపలేదు, కానీ లోకాన్ని రక్షించడానికి దేవుడు తన కుమారుడిని లోకంలోనికి పంపి ఉన్నారు. అంటే ఇప్పుడు క్రైస్తవులముగా ఉండిన మనము క్షేమాభివృద్ధి చెందుతూ రక్షింపబడినట్లుగా ఆ దేవుని యొక్క ఆలోచన ఏంటంటే, మన చుట్టూ ఉన్నటువంటి వాడు, మన క్రింద బిల్డింగ్ లో ఉన్నటువంటి వాడు, ఈ వీధిలో ఉన్నటువంటి వాడు, ఈ కాలనీలో ఉన్నటువంటి వాళ్ళు అందరూ రక్షింపబడాలని తన కుమారుడైన యేసుక్రీస్తు వారిని ఈ లోకంలోనికి పంపి ఉన్నారు. అది ఎలా సాధ్యమవుతుంది తెలుసండి? ఇక్కడికి వచ్చే వాళ్ళు క్షేమాభివృద్ధిని కలిగి ఉన్నప్పుడు, ఇక్కడికి వచ్చే వాళ్ళు దేవుని యొక్క రాజ్యాన్ని కలిగి ఉన్నప్పుడు, ఇక్కడికి వచ్చిన మనము వెలుగుతో మనం నింపబడినప్పుడు. లోకంలో చూడండి స్నేహితులారా, డబ్బులైతే ఉన్నాయి, నేటి సంఘాలకి డబ్బు ఉంది, ఫిక్స్డ్ డిపాజిట్లు పెట్టుకుంటారు, లక్షలు బ్యాంకుల్లో పెట్టుకుంటూ ఉన్నారు. కానీ విచారం ఏమిటంటే, సంఘములో ఉండవలసిన ఆధ్యాత్మిక జీవితం అనేటువంటిది సంఘములో లేదు. పరిశుద్ధాత్మ అనుభవం అనేటువంటిది సంఘములో లేదు. అందుకే ఈరోజు నేను ఏమంటానంటే, ఎవరి కాళ్ళు దెబ్బలాట్లేనైనా, ఎవరికి వాళ్ళు మనస్పర్ధలేనైనా, పేరుకు పెద్ద సంఘాలు కానీ ఒకరికొకరికి పొసగినటువంటి వాళ్ళు ఫెలోషిప్ సంఘాలుగా ఉన్న వాళ్ళకి పడట్లేదు, అలాగే నేను డినామినేషనల్ సంఘాలుగా ఉన్న వాళ్ళకి పడట్లేదు. పరిశుద్ధాత్మ అగ్ని అభిషేకం అన్నట్లుగా చెప్పుకున్న పెంతెకోస్తోలికి పడట్లేదు. ఒక సంఘానికి మరి ఒక సంఘానికి అసలు పడటం లేదు. చాలా భయంకరమైన పరిస్థితులు. అందుకనే దేవుడు ఈ సంఘములో మీ క్షేమాభివృద్ధి కొరకు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఆ తండ్రి దగ్గర మనం ఉందాం, తండ్రి రాజ్యములో మనం ఉందాం. తండ్రి రాజ్యాన్ని విడిచిపెట్టి బయటికి వెళ్ళొద్దు.
బయటికి వెళితే ఉండే విషయాలు ఏమిటి అని కనుక మనం ఆలోచన చేస్తే, మొదటిగా నేను అంటాను, తన ఆస్తిని అంతా ఏం చేసుకున్నాడు? అతడు కోల్పోయాడు. తన ఆత్మీయ జీవితాన్ని కోల్పోయాడు, తన ఆస్తిని కోల్పోయాడు, తనకున్నదంతా కూడా కోల్పోయాడు. రెండవది నేను ఏమంటానంటే, తన యొక్క స్నేహితులతో, వాళ్ళ అన్నగారు చెప్తారన్నమాట, లేదా బయట ఉన్న చెడ్డ వాళ్ళతో తను స్నేహము చేసి తనకున్న ఆస్తినంతా పోగొట్టుకుని ఉన్నాడు. బిడ్డలు జాగ్రత్త మాడి. ఒక్కొక్కసారి కొంతమంది మనతో మాట్లాడుతున్న ఈవెన్ క్రైస్తవులు సైతము ఎలాంటి ఉద్దేశములతో మాట్లాడతారు అని అంటే, మిమ్మల్ని ఎలాగోలాగా నాశనం చేయాలని. మీరు హెబ్రోను సంఘానికి వస్తున్నారు, వీళ్ళు చాలా మంచిగా ఆశీర్వాదంగా ఉంటూ ఉన్నారు, ప్రతి కార్యక్రమానికి వీళ్ళు వస్తూ ఉన్నారు, దైవజనులు పెట్టే వారంలో ఉన్న కార్యక్రమాలు అన్నిటి కూడా ఇల్లిడిచి పెట్టేసి మరి వెళ్ళిపోతా ఉన్నారు. కనుక ఎలాగలాగా వీళ్ళకి మధ్యలో చిచ్చు పెట్టాలనుకొని మీ మొగుడు పిల్లల మధ్యలో గొడవడతాడు. ఈయనగా భర్త ఎక్కడికి వెళ్తున్నావే నువ్వు, ఎందుకు వెళ్తున్నావు అసలు, నువ్వు ఏ ఉద్దేశంతో వెళ్తున్నావు, ఇంకా పుసుకున్న ఒకవేళ కనుక ఒక మాట ఏదన్నా అన్నాడంటే మన ఆడపిల్లలు ఎంత చచ్చిపోతారు కదా అంటారు. అలా అనేవాళ్ళు ఉన్నారు, భర్తలు అయినటువంటి వాళ్ళు ఉన్నారు, చెడ్డ మాటలు మాట్లాడేటువంటి వారు ఉన్నారు. బట్ యూ డోంట్ వరీ, మీలో పరిశుద్ధాత్ముడు ఉన్నంత వరకు ఆ మాటలు మీ మీద ఏమీ ప్రభావం చేయకూడదు. అంతా అలాంటి నింద మీ మీద మోపినప్పటికీ ఆ భర్తని గౌరవించాలి, ప్రేమించాలి, విధేయత చూపించాలి తప్ప మీరు దెబ్బలాడుకోవద్దు. ఒక రోజుని ఒక మంచి సహోదరి, ఆమె బయలుదేరి ఒక ఊరు మీటింగ్స్కి వెళుతున్నప్పుడు ఆ భర్త ఎవరంటే, నువ్వు వాడి దగ్గరికి వెళ్తున్నావు కదా, అక్కడ ఒక సేవకుడు అనమాట మీటింగ్ వచ్చింది పాపం, వాడి దగ్గరికి వెళ్తున్నా, వెళ్ళి అక్కడ ఉండిపో, నీకు వాడికి సంబంధం, వెళ్ళి అక్కడ ఉండిపో అని చెప్పేసి అని తిట్టాడంట. మళ్ళీ వీళ్ళిద్దరూ కూడా మూడు పిల్లలు ఎంత మంచి సేవకులు, వాళ్ళ పేరు చెప్పినట్టే మీరు అవాకర అని అంటారు. మీరు వద్దులే పేరు చెప్పడం, ఇలాంటి విషయాలు నా గుండెల్లోనే దాచుకుంటా, నా గుండె చాలా పెద్దది కనుక జాగ్రత్తగా దాచుకుని అక్కడే సమాధి చేసేస్తా. అయితే ఆవిడ వెళుతూ ఉన్నప్పుడు, ఆ ట్రైన్లో వెళుతూ ఉన్నప్పుడు ఈ మాటలు ఆమెను కెలుకుతూ ఉన్నాయి. ఆమె బయటకు వచ్చింది, ఆ గుమ్మం దగ్గర నిలబడింది, ఈ మాటలు ఇంకా కెలుగుతూ ఉన్నాయి. అప్పుడు ఆమెలోకి వచ్చిన ఆలోచన, ఎందుకు వచ్చిన బతుకు, ఈ రైలు వచ్చి దూకేసి చచ్చిపోతా వదిలిపోదు కదా అని చెప్పేసి అని అనుకున్నట్ట. ఒకవేళ చచ్చిపోయి ఉండుంటే ఈ రోజుని ఆమె యొక్క సేవ ఉండుండేదే కాదు కదా. కానీ కాబట్టి ఆవిడకి వచ్చింది ఏంటంటే, దేవుని గురించిన ఆలోచన రాలే. తనకి పిల్లలు ఉన్నారు కనుక, వామో నేను దూకినట్లు నా పిల్లలు అనవసరంగా అనాథలు అయిపోతారు, సరే వదిలే అని చెప్పేసి అనుకుని అందులో నుంచి దోకొండగా బ్రతికే ఉంది. ఈ రోజున వాళ్ళ బిడ్డలు బాగున్నారు, వాళ్ళు బాగున్నారు, దేవుని యొక్క సేవ ఇంకా కొనసాగుతున్నారు. అలాగని చెప్పేసి అని నేను టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ తీసుకోలేను. ఎందుకంటే నేను వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి నేను చూడట్లే, ఈ మధ్య నేను వారి ఇంటికి నేను వెళ్ళట్లే. నాకు అప్పుడు రోజుల్లో తెలిసినటువంటి ప్రకారంగా ఇప్పుడు కూడా సాతానుడు ఏదో ముళ్ళు కెలుగుతూనే ఉంటాడు, వాడు సాతానుడు అయినటువంటి వాడు. ఎందుకంటే మన క్షేమాభివృద్ధిని చూచి వాడవలేని సాతానుడు మన క్షేమాభివృద్ధిని చూచి ఆనందించేటువంటి యొక్క దేవుడు మన దేవుడు. ఆమెను ఎప్పుడు ఒకసారి హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మనకు కావలసిన సంతోషాన్ని, ఆనందాన్ని దేవుడు మనకు ఇచ్చి ఉన్నారు. వేదన దుఃఖమైన ఎన్నడూ విడదీయవు, వేదన దుఃఖమైన యేసయ్య నీ నీడలో దిన దినము అందరూ కలిసి సంతోషంగా కోటి కోటి స్తోత్రం, కోటి కోటి స్తోత్రం డాడీ, కోటి కోటి స్తోత్రం డాడీ, కోటి కోటి స్తోత్రం డాడీ, కోటి కోటి స్తోత్రం డాడీ. హల్లెలూయా. సమాధానకర్తయగు అధిపతి మన ఇంటిలో మనకి సమాధానాన్ని, క్షేమాభివృద్ధిని ఇచ్చి ఉన్నారు. As long as we have the word of God, as long as we have the word of God, which is none other than Jesus Christ, యేసు క్రీస్తుని మన ఇంటిలో ఉన్నప్పుడు మన ఈగో అనేటువంటిది కనబడదు. మనం తగ్గించుకొని
కుటుంబముగా క్షేమాభివృద్ధిని కలిగి ఉంటూ ఉన్నాం. అలాంటి కుటుంబాలు కొన్ని ఇలాంటి మందిరానికి వచ్చినప్పుడు నేనంటాను, ఆ మందిరం, ఆ యొక్క సంఘము క్షేమాభివృద్ధిని కలిగి ఉంటూ ఉన్నది. ఈరోజుని ఎలా ఉందో తెలుసండి, కొంచెం ముందుకెళ్ళిపోతున్నాను. వీడు తప్పిపోయాడు, తర్వాత మళ్ళా వస్తాను వెనక్కి. వీడు తప్పిపోయి మరలా తిరిగి వచ్చాడు, పాడు చేసుకొని మొత్తం అంతా పోగొట్టుకొని తిరిగి వచ్చి ఉన్నాడు. తిరిగి వచ్చేసరికి ఆ తండ్రి యొక్క ప్రేమ ఎలా ఉంది అంటే, వాడిని చూచి దూరంలో ఉంటుండగానే చూచి పరిగెత్తుకుంటూ వెళ్ళి వాని మెడ మీద పడి ముద్దుల మీద ముద్దులు. ఇది షర్మిల గారు అనగా రాజశేఖర రెడ్డి గారి యొక్క కుమార్తె ప్రసంగంలో నేను పట్టుకున్న పాయింట్. ఒక్క ముద్దు పెట్టుకోలేదంట, ఏదో నామక అని నేను ముద్దు పెట్టుకోలేదంట. మామూలుగా నేను కూడా గల్ఫ్ దేశాలకు వెళుతూ ఉంటాను కదా, జోర్డాన్ కానీ ఈజిప్ట్ కానీ. అక్కడ ఉన్నటువంటి ఒక విషయం ఏంటంటే, ఎదురుగా వస్తారు మాకు సంబంధించినటువంటి వాళ్ళు, ఆ దేశీయులైనటువంటి వాళ్ళు. మిగతా వాళ్ళకి కాదు, కానీ నేను అప్పటికి ఎప్పుడు వెళ్తూ ఉన్నాను కనుక నన్ను చూచిన వాడిని ఏం చేస్తారు, చేతి మీద టాప్ కొడతాను. ఆయన నాకు దెబ్బ తగిలినట్టు ఎంత, నాది అసలే మెత్తని చేతులు, అంత గట్టి కొట్టి చేయి పట్టుకుని ఏం చేస్తారు, దగ్గర తీసుకొని ఈ చెప్ప మీద, ఈ చెప్ప మీద, మళ్ళీ ఈ చెప్ప మీద 3 ముద్దులు పెడతారు వాళ్ళు. ఒకటి కాదు, 3 ముద్దులు. ఒకసారి ఇలాగే నేను మా వాడి చెప్పాను, ఆయన ఈ అరబీలకు ఉన్నటువంటి అలవాటికి వాళ్ళు అలా ముద్దులు పెడతారు. వాళ్ళు సిగరెట్లు తాగినా, లేకపోతే ఎలాంటి వాసన కొంప వాళ్ళ దగ్గర వచ్చినా, వాళ్ళు పళ్ళు పళ్ళు అయిపోయినా ఏం చేయను, మరి వాళ్ళ కోసం ముద్దులు పెట్టించుకుంటాను. అలాగా ఇది వాళ్ళ వాడుక. ఓ మిలిటరీ కూడా మంచి జబర్దస్తి ఉంటాడు ఆయన. మేము భోజనానికి ఒక హోటల్కి వెళ్ళాం, అక్కడ ఆడపిల్ల ఉంది, ఆ పిల్లకి ముద్దు పెట్టేశాడు. ముస్లిమ్స్ కి ఉన్నటువంటి ఒక విషయం ఏంటంటే, మగవాళ్ళకే ముద్దు పెడతారు, ఆడపిల్లకి కనీసం షేకండ్ కూడా ఇవ్వకూడదు, ముట్టుకోకూడదు ఆడపిల్లల్ని. మరి తెలియక మామూలు అసలే జబర్దస్తి, మీసాలు పెద్ద మీసాలైనా మంచి బాడీ కలిగినటువంటి పిల్ల వెళ్ళిపోయి ఒక అంతే, ఆ పిల్ల కందిపోయింది నాన్న ఎవరగాను ఏంటంటూ వాళ్ళు కొడకొడు ఆడేసుకుంటారు. నాకు అర్థమైపోయింది ఏదో జరిగింది అని. నేను మా ఊడిని పిలిచి మా గైడ్ ఏమైంది ఏంటో అందరూ ఏదో కొడవడం ఆడేసుకున్నారు. ఏంటంటే మీ బ్యాచ్ లో ఒకడు ఆ అమ్మాయికి ముద్దు పెట్టేశాడు. అప్పుడు నేను వెళ్ళి తగ్గించుకుని, ఆయన తప్పు నాదమ్మా, ఆయన వెళ్ళి సారీ, నేను మా వాళ్ళకి ఆడపిల్లలకు ముద్దు పెట్టకూడదు అన్న విషయాన్ని నేను చెప్పలేదు. మీ సాంప్రదాయం ప్రకారంగా మీరు ఈ చెంప మీద ముద్దు పెడతారని చెప్పాను. మా వాడు తెలియక పెట్టాడు, ఎక్స్ట్రీమ్లీ సారీ అని అంటే పాపం నన్ను బట్టి వాళ్ళు అర్థం చేసుకుని, లేకపోతే వాళ్ళ ఆడవాళ్ళు అసలు ముట్టుకొని ఇవ్వరు, సెకండ్ కూడా ఇవ్వరు. ముస్లిమ్స్ ఆడవాళ్ళకి సెకండ్ కూడా ఇవ్వరు. అలాంటిది అంతలా జరిగినటువంటిది. ఇప్పుడు ఈ తండ్రి ఏం చేశాడంటే, పరిగెత్తుకుని వెళ్ళి ఒక్క ముద్దు ఏదో నామక పెట్టారులే, ఇదో వచ్చావు నాకెందులే అన్నట్టుగా చేయలే. ఆయన ఏం చేశాడు, మొత్తం మొక్క నిండా ముద్దులు పెట్టేశాడంట. ఇంతకాలం నన్ను విడిచిపెట్టి, నా రాజ్యాన్ని విడిచిపెట్టి వాడు బయటికి వెళ్ళొచ్చాడు కనుక రారా ఆయన అని చెప్పేసి ముద్దులు పెట్టేశాడు. ఆ తర్వాత ఒక మంచి విందును ఏర్పాటు చేశాడు. ఇవాళ అక్కడ మనం కథ చదువుతుంటే కిందకు వచ్చినప్పుడు ఏముందంటే, ఇంటి పట్టయ్యుండి తండ్రితో ఉన్న పెద్ద కొడుకు కూడా ఉన్నాడు సంఘంలో. ఈడు తక్కింపుడు కాడు కదా. ఇప్పుడు కూడా మన సంఘంలో తక్కించేవాళ్ళు చాలా ఎక్కువైపోయారు. వాళ్ళు మీ సంగతేమో నాకు తెలియదు, మీ గురించి ఏ విషయాలు కూడా మీ డాడీ నాకు చెప్పలే. ఏదైనా చెప్తే మీ మంచిదే చెప్తారు, మీ క్షేమాన్నే చెప్తూ ఉంటారు. దైవజనుడు నాకు ఏదైనా చెప్పవలసి వస్తుంది. నా సంఘంలో నేను చూస్తూ ఉన్నా, దేవుడు నాకు ఇచ్చిన బిడ్డల మధ్యలో చూస్తున్నా, తుమ్మినా తక్కించేవాళ్ళు ఉన్నారండి బాబాయ్. ఈ చిన్న మాట మనం పొరపాటు ఏదైనా మాట్లాడినా తక్కించేవాళ్ళు ఉన్నారండి. ఈ మధ్యలో ఉన్నటువంటి ఒక ప్రభుత్వ విషయాలను బట్టి, గడిచిన దినాల్లో ఒక దైవజనుడికి జరిగినటువంటి ఒక విషయాన్ని బట్టి యాక్చువల్లీ నేను మాట్లాడే ఆ విషయాలే నేను ప్రస్తావన తేలే. నిజానికైతే నేను ఏమంటే నాకు అనవసరం, జరిగిపోయింది జరిగిపోయింది. ఆ విషయం గురించి నేనెందుకు, నాకు కూడా లైవ్ ప్రోగ్రామ్ రికార్డింగ్ జరుగుతూ ఉంటుంది, సో నేను చెప్పట్లే. కానీ ఏదో ఒక విషయంలో ఒక దైవజనుడు టీవీలో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆయన యొక్క టీవీ ప్రోగ్రామ్ ఉన్న అరగంట ఆ చనిపోయిన వ్యక్తి యొక్క ఫోటోను పెట్టి ఈయన అరగంట కూడా ఆయన గురించి మాట్లాడుతూ వచ్చాడు. అది నేను మాట్లాడుతూ ఏమన్నానంటే, అరే యేసుబాబుని గురించి మాట్లాడవలసిన అరగంట ఒక దైవజనుడికి ఏదో జరిగిందని ఆ దైవజనుడి గురించి మాట్లాడడం ఎందుకు? ఇప్పుడు అది పెట్టిన కానించి ఉన్నవాళ్ళు చూచినోడు ఈడు ఆయన గురించి మాట్లాడితే ఈడు లేపేంద్రని ఆలోచన ఎవరికైనా. సో అది నేను సంఘంలో మాట్లాడితే
కూటమి ప్రభుత్వానికి కలిగిన ఒక కుటుంబం అయిపోయిన తర్వాత నా దగ్గరికి వచ్చిన డాడీ గారు, మీకు చెప్పేటంతటి దాన్ని కాదు కానీ మీరు ఆ విషయాలు ఏమీ ఎత్తకండి, ఎవరి గురించి మీరు నేనే మాట్లాడాను, ఇంకొక ఆయన కూడా మాట్లాడుతున్నాడని మాట్లాడాను, కానీ ఆయన గురించిన విషయాలు నేను ఎత్తలేదు కదా. కాబట్టి ఆవిడికి భుజానికి తట్టిందనమాట, ఆవిడికి కొంచెం ఇదైందనమాట. ఎందుకైనా మంచిది, మా ఆయన గారు కూడా ఇలాంటి కూటమి ప్రభుత్వం ఉన్నారు కదా, అందుకే చెప్పాను సార్ మీరు ఇలాంటి విషయాలు ఎత్తలేండి. నేను అప్పుడే చెప్పాను, ఒరేమ్మా నేను ఆ విషయాలు ఎత్తలేదురా, ఒక ఆయన ఎవరో అన్నారు అనే విషయాన్ని నేను చెప్పి దాన్ని ఖండించా. యేసు బాబుని గురించి మాట్లాడితే సరిపోయేది, ఆయన గురించి ఎందుకు మాట్లాడమన్నట్టుగా ప్రతి చిన్నదానికి తక్కించేటువంటి వాళ్ళు ఎక్కువైపోయిన రోజుల్లోనే. మనకు కూడా సంఘాలు బాగా పెంచిళ్ళు పోయిన పుట్టగొడుగులాగా తయారైనటువంటి సంఘాలు రెడీగా మన పక్కన కూడా ఎవడో రాసుకొని ఉంటాడు. ఒకవేళ కనుక ఇక్కడ ఏదైనా విషయంలో కనుక దైవజనుడు ఎప్పుడైనా ఒకసారి ఏదైనా కోపం, సడన్గా ఆయన కోపం రాదు, కోపం వస్తే వాడు ఆవిడ చూపించుకుంటారు, పర్లేదు అది కూడా. లేదా వాళ్ళ పిల్లల మీద అమ్మ చూపిస్తారు, ఇంకా మా కుమారుడు కూడా ఉన్నాడు కనుక మీ మీద కోపడరు. అయినా ఒకవేళ బయట ఉంటారన్నమాట, రెచ్చగొడతారన్నమాట. కోపడ్డారా నాకు తెలుసు, ఆయనకంతా కోపమే, ఆయన అలా తిట్టేస్తారు నాకు తెలుసు, మా గుడికి రండి, నేను అసలు కోపడు కేసు రక్తం చేయండి. 2-3 వారాలు అయిన తర్వాత ఆయన కోపడుకుని ఉంటాడా? మనం అసలే గొర్రెలు లాంటి మనం చేసిన పనికి మా తమ్ముడి కంటే ముందుగానే కోపడే విషయాలు ఉంటాయి. కానీ అక్కడ చేసేటువంటి విషయం ఏంటంటే, ఎవరు తగ్గిస్తున్నారో చూసుకొని వాళ్ళని వాళ్ళ యొక్క సంఘంలోనికి తీసుకొని వెళ్ళడానికి అయినటువంటి రీతిగా ఉన్న విషయాలు ఇప్పుడు జరుగుతున్నాయి. ఈరోజు నేను అంటాను, డోంట్ గో లైక్ దాట్. ఎట్టి పరిస్థితుల్లో ఎక్కడికి వెళ్ళొద్దు. మీకు తండ్రిగా దేవుడిచ్చిన తండ్రి, ఆయన యొక్క ప్రేమ అయినా మీదే. ఆయన ఒకవేళ ఏదైనా కోపగించుకున్నా అది ప్రేమలో కోపమే తప్ప ఆయన కోపపడి పాపము చేసే దైవజనుడు కాదు. నాకు తెలుసు మా తమ్ముని గురించి ఎంత జాగ్రత్తగా మీ గురించి ప్రసవ వేదన పడుతూ ఎన్ని కష్టాలైనా ఎన్ని నొప్పులైనా పడి మిమ్మల్ని అందరినీ ఒక సంఘముగా తీర్చిదిద్ది ఈ సంఘ క్షేమాభివృద్ధి కొరకు ఈరోజు నీ దైవ సేవకునిగా నన్ను మీ మధ్యకు పిలిచి ఉన్నారు. సో ఆ కథలో నేను చెప్తున్న మాట ఏంటంటే, చిన్న కుమారుడు తండ్రి రాజ్యాన్ని విడిచిపెట్టి బయటికి వెళ్ళాడు. వాడు అక్కడికి వెళ్ళినప్పుడు ఆస్తినంతా పోగొట్టుకున్నాడు. ఆ తిరిగి వచ్చినటువంటి వాడి విషయంలో నేను చూసినప్పుడు వస్త్రహీనుడుగా వచ్చి ఉన్నాడు కదా. సాతానుడండి మనల్ని వస్త్రహీనుడుగా చేస్తాడు. ఫ్రమ్ ద వెరీ బిగినింగ్ ఆదాము గారి విషయంలో సాతానుడు చేసినటువంటి విషయం ఏంటి? మీరు చావరు. నిజంగా చెప్పాలంటే మీ కళ్ళు తెరవబడి మీరు దేవతల వంటి వారు అవుతారు అన్నాడు. కానీ వాళ్ళ కళ్ళు తెరవబడి వాళ్ళు ఏం తెలుసుకున్నారు? దిగంబరులుగా ఉన్నట్టుగా తెలుసుకున్నారు. నువ్వు దిగంబరం అంటే నువ్వు దిగంబరం అని చెప్పేసి ఇంట్లోనే కొంప కొల్లేరు అయిపోయినటువంటి పరిస్థితి. కొంప క్షేమాభివృద్ధికి బదులుగా వాళ్ళు భయంకరమైనటువంటి స్థితిలోకి తీసుకుని వచ్చాడు సాతానుడు. మీరు ఎక్కడ చూసినా సాతానుడు చేసేటువంటి పని ఏంటంటే, దొంగలు దోచుకొని ఆ యొక్క వ్యక్తి విషయంలో, ప్రయాణమై వెళుతున్న వ్యక్తి విషయంలో వాడి వస్త్రములను దోచుకొని, అక్కడ నేను చదువుతున్నాడు అనుకుంటే అరే బంగారం ఉండి ఉండొచ్చు, బంగారాన్ని తీసుకొని వెళ్ళొచ్చు కదా, డబ్బులు ఏమైనా ఉండి ఉండొచ్చు, డబ్బులు తీసుకొని వెళ్ళి ఉండవచ్చు కదా. బైబిల్లో రాయబడిన మాట అంటే దొంగతనంలో, హత్యను, నాశనం చేయడానికి తప్ప మరి దేనికి సంఘములోనికి చొరబడి ఉన్నాడు. చొరబడతాడు కాదు, ఆల్రెడీ చొరబడి ఉన్నాడు. సంఘములోనికి చొరబడ్డానికి ఎక్కడ చొరబడ్డాడు? ముందు ఇంటిలోనికి చొరబడి ఉన్నాడు. ఇంటికాడ దెబ్బలాడుకుంటారు, ఇక్కడికి వచ్చి ప్రార్థన చేసేస్తారు. ఇలాగా ఇంటికాడ దెబ్బలాడుకొని మనస్పర్ధలు పెట్టుకుంటారు, ఇక్కడికి వస్తే కనుక ఎంత భక్తులాగా గుళ్ళో కనబడుతూ ఉంటారు. మీలో అలాగున్నా ఉండకూడదు. ఒకవేళ ఏదైనా మీకు మనస్పర్ధలు వస్తే ఇంటికాడ నుంచి బయలుదేరుతున్నప్పుడే ప్రార్థన చేసుకొని ప్రభువుని కలిగినటువంటి వారి భార్య భర్తలు ఇద్దరు సమాధానము కలిగి దేవుని యొక్క మందిరంలోనికి రండి. సంఘము క్షేమాభివృద్ధిని చెంది ఉన్నది. ఈ సంఘము అలాగిన క్షేమమును కలిగి ఉన్నది. ఈ సంఘములో సమాధానం ఉండి ఉన్నది. సరే ఆడ వెళ్ళాడు బయటికి, వస్త్రాన్ని పోగొట్టుకున్నాడు. తండ్రి యొక్క కుమారుడుగా ఉండే ఉంగరాన్ని తాకట్టేశాడు. చెప్పడం మంచిదో కాదో నాకు తెలియదు, కానీ మా అన్నయ్య గారి విషయం మీద లేదుగా చెప్పుకుందాం, ఏం చేద్దాం. ఒక రోజు మా అమ్మగారు నాకు మంచి ఉంగరం పెట్టారు. ఉంగరం పెడితే ఒక రోజున భీమంలో నేను పని చేస్తున్నట్టే వచ్చాడు, చూశాడు. మరి ఉంగరం పల్లి ఉంగరం అన్నా, అమ్మ నీ కళ్ళు పండియా, ఏసు రక్తం చేయడం అనుకున్నా, జాగ్రత్తగా దాచేసుకుంటున్నా. మరి చిన్న ఆ ఉంగరం ఎవరా పెట్టుకుని 2 రోజులు మళ్ళీ ఇచ్చేస్తారా అన్నాడు.
ఇంకేం చేయము, అడిగినప్పుడు ఇవ్వకపోతే తంతాడు. సో అందుకే నేను మనసు లేకుండా మొత్తానికి ఇలాంటి ఉంగరం హార్ట్ షేప్ లో ఉన్న ఉంగరం తీసిచ్చా. వారం రోజుల దాకా మళ్ళీ నాకు కనపడలేదు. వారం తర్వాత వచ్చాడు, చేతికి ఉంగరం లేదు. అలా ఏదైనా ఉంగరంటే ఉంగరా అంత కంగారు పడిపోతే ఎందుకు ఇచ్చేస్తాలే ఇది అనుకున్నావా అని అంటే ఇప్పటికి ఇంకా రాలేదు. ఆయన వెళ్ళిపోయి ఒక్కరు విడిచిపెట్టి ఉంగరం ఎక్కడ తాకడ పెట్టాడు కూడా నాకు తెలియదు. చివరికి ఎంత చేశారంటే మా అన్నయ్య మంచోడు, నేను కాదన్ను, ఏ విధంగానైనా సరే మమ్మల్ని అందరినీ క్షేమంగా చూసుకొని మాకు ఏదో ఒకటి చేయాలని తపన కలిగినటువంటి వాడే మా అన్నయ్య. చివరికి ఒక రోజు దినకర్ గారు మీటింగ్ కి సంబంధించిన విసిడి అంటారు, పెద్ద క్యాసెట్ అంటారు చూసారు, చిన్నదిగా పెద్ద క్యాసెట్, వీడియో కంపాక్ట్ డిస్క్ అనేటువంటి పెద్ద క్యాసెట్ అన్నమాట, రీల్ ఉంటుంది అన్నమాట లోపల. అది తెచ్చుకున్నా. అక్కడ నేను తర్జుమాలు చేసిన కనుక సెట్ అంతా నాకు ఇచ్చారు. ఎవరు నన్ను చిన్న అది చాలా మంచిగా ఉందిరా, నేను ఒకసారి చూసి మళ్ళీ నేను ఇస్తానని చెప్పేసి తీసుకెళ్ళాడు. అది తాకట్టేసాడు. చివరికి ఆ వీడియో క్యాసెట్ కూడా ఏదన్నా అంటే లేదా ఎక్కడ పెట్టావు అని చెప్పని నేనన్నా విడిపించుకొని తెచ్చుకుంటానంటే అది కూడా చెప్పలే. ఇంకా వెళ్ళిపోయింది అలాగే. సో ఇలాగ ఒక్కొక్కరు ఎలా ఉంటారంటే వాని వస్త్రాన్ని తాకట్టు పెట్టేసి ఉండొచ్చు, వాని ఉంగరాన్ని తాకట్టు పెట్టేసి ఉండొచ్చు, చివరికి ఏ గత్యంతరం లేక చెప్పులు కూడా తాకట్టు పెట్టేసి ఉండొచ్చు. తిరిగి వచ్చేసరికి వేరు లేవు. తండ్రి ఇంటిని విడిచిపెడితే నేను మీకు కూడా చెప్తున్నాను వినండి, ఒక్కొక్కసారి మనం తట్టుకోలేని కష్టాలు మనకి ఎదురవుతూ ఉంటాయి. సంఘాన్ని విడిచిపెట్టి బయటకు వెళ్తే మనకు తెలియకుండానే మనం అన్ని కోల్పోయినటువంటి వారముగా, నరకం అనేటువంటిది అనుభవించిన వారముగా ఇలాంటి విషయాల్ని దేవుడు అనుమతినిస్తాడు. కానీ అక్కడ వేసినప్పుడు ఏ తువాలు కానీ ఏ అండర్వేర్ కానీ లేకుండా వేలాడ తీసినటువంటిది నా కొరకు మీ కొరకు ఆయన దిగంబరత్వాన్ని భరించి చనిపోయి సమాధి చేయబడి 3వ దినాన తిరిగి లేచి మిమ్మల్ని నన్ను మనందరినీ కూడా హెబ్రోన్ హౌస్ ఆఫ్ వర్షిప్ మినిస్ట్రీస్ అనే పేరుతో ఒక చర్చిగా దేవుడు మనను పెట్టి ఉన్నారు. డోంట్ గో అవుట్. సాతాను గాడు ఒకవేళ మిమ్మల్ని ఏ రీతిగా శోధించినా, ఏ ఆకర్షణలో ఒకవేళ మీకు చూపించినా, ఏ విషయాలు వాడి వాగ్దానం వాడు చేసినా బయటికి ఎట్టి పరిస్థితుల్లో కూడా వెళ్ళవద్దు. ఇది తండ్రి ఇల్లు, ఇది తండ్రి రాజ్యం. ఆమె చెప్పాలి, ఇది తండ్రి ఇల్లు. నా తండ్రి ఇంటిలో సంతోషం ఉన్నది, నా తండ్రి ఇంటిలో సమాధానం ఉన్నది, నా తండ్రి ఇంటిలో కావలసిన నివాసములుండి ఉన్నవి, నా తండ్రి ఇంటిలో ఆయన మన కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచి ఉన్నాడు. దానికి నమూనాగా దేవుడు ఏమన్నాడంటే ఇక్కడ ఒక హెబ్రోన్ హౌస్ ఆఫ్ వర్షిప్ అనేటువంటి ఒక సంఘాన్ని ఈ న్యూ వెంకటేశ్వర కాలనీలో నేను పెట్టి ఉన్నా. మీ క్షేమాభివృద్ధి కొరకు నేను చేయవలసిన కార్యాలన్నీ కూడా చేశా. తండ్రి ఇంటిని విడిచిపెట్టి వెళ్ళొద్దు. వెళ్ళిన వాడు బుద్ధి వచ్చి తండ్రి ఇంటికి వచ్చాడు. తండ్రి ఇంటిలో ఉన్నవాడు తక్కించి ఇంట్లోంచి బయటికి వెళ్ళాడు. నేను ఇక్కడ ఒక మాట అంట, ఆ తప్పిపోయిన కుమారుడు గనక వాడు తిరిగి వచ్చేటంత వరకు తండ్రి ఎక్కడికి వెతుక్కుంటూ వెళ్ళలే. కానీ గొర్రె, అది అమాయకమైన గొర్రె గనక, దానికి తెలియని రీతిగా అది వెళ్ళిపోయి పొదల్లో చిక్కుబడింది గనక దానిని వెతుక్కుంటూ కాపరి వెళ్ళి అన్నాడు 99 గొర్రెలను విడిచిపెట్టి. అంతేగాని మనం తెలివితేటలు ఏమిటో అంటే ఎవరైనా ఒకరు రాకపోతే ఫస్ట్ గా వెళ్ళి వాళ్ళు పలకరించవచ్చు కదా, ఫస్ట్ గా వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళే వాళ్ళతో మాట్లాడొచ్చు కదా, అంటే చీవాట్లు చెబుదారులన్నీ పాదరి గారు తినేయచ్చు కదా, మీరు వెళ్ళొచ్చు కదా, మీరు వెళ్ళి మాట్లాడొచ్చు కదా, వాడితోటి వాడికి బుద్ధి వచ్చేటట్టుగా మీరు మాట్లాడొచ్చు కదా. ఇది దేవుని యొక్క రాజ్యం, ఇది తండ్రి యొక్క ఇల్లు. నేను అదే అనుకున్నా, ఆ తండ్రి వెళ్ళలే, వాడే బుద్ధి వచ్చి వెనక్కి వచ్చినప్పుడు అప్పుడు తండ్రి పరిగెత్తుకొని వెళ్ళి వానికి కావలసిన వస్త్రాన్ని ఇచ్చాడు, ఉంగరాన్ని పెట్టాడు, వానికి కావలసిన చెప్పుల జోడు తొడిగాడు, వాని గురించినటువంటి ఒక మంచి విందు ఏర్పాటు చేసుకొని అందరితో సంతోషించాడు. ఒక్కొక్కసారి ఒక్కొక్కరు ఉంటారు, వాళ్ళు వస్తే మేము రావండి అంటే మన దగ్గర కూడా తక్కువే. ఏదైనా సంఘమే కదా. మనం రోజు నీ సంస్కార ఆరాధన ఒకళ్ళు ఇస్తానంటే ఒకళ్ళు తీసుకోలే. నేను ఏమో నువ్వు తీసుకోను, వాళ్ళు ఎవరు పెట్టండి నాకు, వాళ్ళు ఇస్తే నేను తీసుకోను. పోయింది ఎవరు? నువ్వు కదా. ద్రాక్షరసం పోగొట్టుకున్నది నువ్వు, ఆయన యొక్క శరీరాన్ని పోగొట్టుకున్నటువంటిది నువ్వు. ఎవరిస్తే ఏంటంటే వాళ్ళని ఎందుకు మనం చూడాలి, వాళ్ళ గురించి మనం ఎందుకు తగ్గించాలి? ఇవి ఎక్కువైపోయినాయి ఈ రోజుల్లోని. ఈ హెబ్రోన్ హౌస్ ఆఫ్ వర్షిప్ మినిస్ట్రీస్ లో, ఈ న్యూ వెంకటేశ్వర కాలనీ సంఘంలో తగ్గింపు అనే పెద్ద కుమారులు ఉండకూడదు. మనమందరము దేవుని కుమారులమై ఉన్నాము. మనమందరము తండ్రి రాజ్యములోనికి వచ్చి ఉన్నాము. మనమందరము ఆ తండ్రి ఎంత ఉండిన ఆనందాన్ని, సంతోషాన్ని మనము కలిగి ఉన్నాము.
ఆనందమే మనకు ఆనందమే, ఆనందమే మనకు ఆనందమే. అందరూ కలిసి ఆనందమే మనకు ఆనందమే, ఆనందమే మనకు ఆనందమే. యేసనా మార్గము ఆనందమే, యేసనా సత్యము, యేసనా మార్గము, యేసనా సత్యము, యేసనా జీవము ఆనందమే, యేసనా స్వాస్థ్యము. అందరూ మోకరిద్దాం. యేసనా జీవము ఆనందమే, యేసనా స్వాస్థ్యము ఆనందమే, ఆనందమే మనకు ఆనందమే, ఆనందమే మనకు ఆనందమే, ఆనందమే. అందరూ పాడాలి. దేవుడు తన రాజ్యంలో మనకు కావలసిన ఆనందాన్ని ఇచ్చినాడు. యేసనా రక్షణ, యేసనా స్వస్థత, యేసనా రక్షణ, యేసనా స్వస్థత, యేసనా నీతిగా ఆనందమే, యేసనా శాంతిగా ఆనందమే, యేసనా నీతిగా ఆనందమే, యేసనా శాంతిగా ఆనందమే, ఆనందమే. అందరూ పాడుతున్నాం. యేసు ఇక్కడ ఉండి ఉన్నారు. యేసును బట్టి మీ కుటుంబం క్షేమాభివృద్ధి నందాలి. ఇలాంటి అనేకమైన కుటుంబాలు కలిస్తే ఒక సంఘం. ఈరోజు నీ సంఘం అంటే పిలువబడినటువంటి వారు ఎక్లేషియా, దేవుని కొరకు పరిశుద్ధమైన సంఘముగా ఉండడానికి పిలువబడి ఉన్నాం. ఈ సంఘాన్ని పరిశుద్ధమైన సంఘముగా చూడడానికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మన కొరకు తను తానే అర్పించుకొని వాక్యముతో ఉదక స్నానము చేత మనల్ని పవిత్రపరిచిన ఆమెని పండు. ఈరోజు మనందరినీ కూడా తన శరీరముగా చేసుకొని ఆయన మన శిరస్సుగా ఉండి ఆ శిరస్సులో నుండి మనం అందరం చక్కగా అమర్చబడినటువంటి అవయవములుగా మనం ఉండి ఉన్నాం. ఒక విషయం నేను తెలుసుకున్న విషయం ఏంటంటే, ఏదైనా ఒక ముళ్ళు మనకు గుచ్చుకుంది అనుకోండి, దాన్ని ఏమంటారంటే మెడికల్ టర్మ్లో ఏదైనా ఫారిన్ ఆర్టికల్ మనలో ఉండి కదా, ఫారిన్ ఆర్టికల్ అంటే మన శరీరానికి సంబంధించని ఏదైనా ఒక ముళ్ళు కానీ ఒక పేడు కానీ ఏదైనా మనం గుచ్చుకుంటే 2 రోజులు 3 రోజులకి చీము పట్టి అది బయటకు వచ్చేస్తుంది. తీయకపోయినా బయటకు వచ్చేస్తుంది. అది ఫారిన్ ఆర్టికల్ మనలో ఉండకూడదు. మనమందరము యేసు శరీరమై ఉండి ఉన్నాము. యేసే మన శిరస్సు. ఎఫెసీ పత్రికలో చాలా క్లియర్గా చెప్తారు, యేసు మన శిరస్సు అయ్యుండి మనమందరము ఆయనలో చక్కగా అమర్చబడిన అవయవములుగా మనము కట్టబడి ఉన్నాము. అలాంటప్పుడు మనలో మనం తగ్గించుకోకూడదు. వెళ్ళారా, మనలో మనకి తేడాలు ఉండకూడదు. మీ ఇంటిలో తేడాలు ఉండకూడదు. అలాగే నీ సంఘములో కూడా తేడాలు ఉండకూడదు. ఒకవేళ ప్రభుని రాకడ ఈ రాత్రి జరిగితే మనమందరం కూడా ఒకరినొకరు క్షమించుకొని క్షమాభివృద్ధి కొరకు పాటుపడుతూ మన ప్రభు అయిన యేసుని ఆయన యొక్క మాటను కలిగినటువంటి వారమై ఇక్కడికి ఎక్కి రమ్మని పిలిచినప్పుడు ఈ సంఘంలో ఉన్నటువంటి కడుపులో ఉన్న బిడ్డలు మొదలుకొని కడు వృద్ధుల వరకును ఆ ప్రభుని రాకడలో మనం ఎత్తబడి గుంపులో ఉండాలి. ఇజ్రాయెల్ దేశము ఇరాన్ మధ్యలో భయంకరమైన యుద్ధం జరుగుతూ ఉంది. ప్రభుని రాకడ అతి సమీపించినట్లుగా కనబడుతూ ఉంది. కనుక ఈ హెబ్రోన్ హౌస్ ఆఫ్ వర్షిప్ మినిస్ట్రీ సంబంధించిన ఈ న్యూ వెంకటేశ్వర కాలనీ సంబంధించిన ఈ సంఘం మనలో ఏ ఒక్కరూ విడవబడకూడదు. ఇంత నేను చెప్పాక ఒకవేళ కనుక మీరు విడిపడితే అది మీదే పూచి, నాది కాదు. నేను చెప్పాను, మీరు మారు మనసు పొందాలి, రక్షణ పొందాలి, యేసుని మీరు కలిగి ఉండాలి, ప్రభుని క్షమించమని అడగాలి. మనమందరము యేసుని కలిగిన వారమై ఎవరితో మాట్లాడకుండా ఉంటున్నామో ఈ రాత్రి వాడికి ఫోన్ చేసి పలకరించాలి. ఈ రాత్రి వాడితో మనం సమాధాన పడాలి. సంఘ క్షేమాభివృద్ధి కొరకు మన వంతు కృషి మనం చేయాలి. ఆ తప్పిపోయిన కుమారుడు వాడికి బుద్ధి వచ్చినప్పుడు వాడు వచ్చినట్లుగా మనము కూడా బుద్ధి వచ్చిన వారముగా
మనం తిరిగి తండ్రి యొద్దకు మనము రావాలి. ఒక నిమిషం నేను మీకు టైం ఇస్తూ ఉన్నాను. మనమందరం అలాగన మోకాళ్ళ మీద ఉంటుండగానే పరిశుద్ధాత్మ దేవుడిని మనం అడుగుదాం. పరిశుద్ధాత్ముడు ఇక్కడ ఉండి ఉన్నారు. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉండి ఉన్నారు. మన హృదయముతో ఆయన మాట్లాడుతూ ఉండి ఉన్నారు. శరీర క్రియలన్నింటినీ ఆయన లయపరిచి ఉన్నారు. ఈరోజు మిమ్మల్ని, నన్ను, మనందరినీ కూడా పరిశుద్ధమైన సంఘముగా ఆయన తీర్చిదిద్దుతూ ఉన్నారు. ఆయన అడుగుదామా, పరిశుద్ధాత్మ నాలోనికి రండి నాయన, నా శరీర క్రియలన్నింటినీ కూడా మీరు క్షమించి నీ రాజ్యముగా, నీ సంఘముగా మమ్మల్ని సిద్ధపరచండి అని అందరూ కూడా చేతులు పైకెత్తుదామా. ఈ చిన్న పల్లవి యొక్క కోరస్ మనం పాడుకున్నాం. మనమందరం కూడా చేతులు పైకెత్తి, సిగ్గుపడద్దు. మీరు మంచి బిడ్డలై ఉండొచ్చు. ఒకవేళ మీరు దేవుని యందు విశ్వాసం వచ్చిన సంఘమై ఉండి ఉండవచ్చు. దిస్ నథింగ్ రాంగ్ ప్రభువా, నా శరీర క్రియలన్నీ లయపరచడానికి ఒక చిన్న మాట ప్రభువుతో పాటగా చెప్పడం తప్పేమీ లేదు. కనుక మనందరం మన చేతులు పైకెత్తి ప్రభుని అడుగుదాం. శరీర క్రియలన్నీయు నాలో నశింపచేయుమయ్యా, శరీర క్రియలన్నీయు నాలో నశింపచేయుమయ్యా, జీవనది మా హృదయములో ప్రవహింపచేయుమయ్యా, జీవనదిని నా హృదయములో ఈసారి కొంచెం మార్చి పాడదాం. శరీర క్రియలన్నీయు మాలో నశింపచేసితివి. అలా పాడి సరే. శరీర క్రియలన్నీయు మాలో నశింపచేసితివి, జీవనది మా హృదయములో ప్రవహింపచేసితివి, జీవనదిని మా హృదయములో ప్రవహింపచేసితివి. పరిశుద్ధాత్మదేవ నీకు వందనాలు. మా పరమ తండ్రి మీకు వందనాలు. మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క నామములో నేను ప్రార్థిస్తూ ప్రతి కుటుంబాన్ని నీ చేతుల్లో పెడుతూ ఉన్నాను. కానీ ఏమో వాళ్ళ మధ్యలో ఎలాంటి సమస్యలు ఉండి ఉన్నవో అది మీకు తెలుసు. ఏ మనస్పర్ధలు ఉండి ఉన్నవో మీకు తెలుసు. దాని ఎంతవరకు ఒకవేళ ఏ కారణం చేత వారు ఒకరితో ఒకరు సరిగ్గా మాట్లాడుకోకుండా ఉండి ఉన్నారో అది నీకు తెలుసు. కానీ ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మా ఇంటిలోనికి వచ్చి ఉన్నారు, మా హృదయంలోనికి వచ్చి ఉన్నారు. మాలో ఉన్న డిస్టర్బెన్సెస్ అన్నీ తీసివేసి ఉన్నారు. ఇప్పుడు మమ్మల్ని ఒక సంఘముగా ఇక్కడికి తీసుకుని వచ్చి ఉన్నారు నాయన. పరిశుద్ధాత్మ ద్వారా కడగబడినటువంటి మమ్మల్ని మీ సంఘముగా తీసుకుని వచ్చినప్పుడు ఈ సంఘములో నీ మహిమ ఇక్కడ ఉండి ఉన్నది, నీ సమాధానము ఇక్కడ ఉండి ఉన్నది, నీ క్షేమాభివృద్ధి ఇక్కడ ఉండి ఉన్నది నాయన. తప్పిపోయిన కుమారుడు నీ రాజ్యాన్ని, నీ ఇంటిని విడిచిపెట్టి బయటికి వెళ్తే అక్కడ నష్టం ఉంది, అక్కడ లోటు ఉంది, అక్కడ ఆహారము లేదు, అక్కడ సమాధానము లేదు, అక్కడ అన్ని పోగొట్టుకున్నటువంటి స్థితిలో ఉన్నాయి. బయట లోకములో మమ్మల్ని పాడు చేయడానికి సాతానుడు సంఘాన్ని గలిబిలి చేయడానికి ఫ్రమ్ ద వెరీ బిగినింగ్ నుంచే వాడు ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. కానీ నాయన నీ మాట చొప్పున మేము చూస్తే ఇవి అంత్య దినాలు. నీ పరిశుద్ధ ఆత్మను నీవు కుమ్మరిస్తూ ఉన్నావు నాయన, కుమ్మరించి ఉన్నావు నాయన. ప్రతి ఒక్కరి మీద, మా బిడ్డల మీద, మా యవనుల మీద, మా యవనస్తుల మీద, యవన రాండ్ర మీద, వృద్ధుల మీద నీ ఆత్మను నీవు కుమ్మరిస్తున్న దేవుడవు నాయన. నీ రాజ్యములో మమ్మల్ని క్షేమాభివృద్ధిని కలిగిస్తున్న దేవుడవు నాయన. వి డోంట్ లుక్ ఎట్ ద ఫ్యాక్ట్, వాస్తవాన్ని మేము చూడము, సమస్యలను మేము చూడము నాయన, ఉన్న పరిస్థితులను మేము చూడడం లేదు నాయన.
నీ పరిశుద్ధాత్మనే మేము చూస్తున్నాం. నీ ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు వారు మా కొరకు ఏ విధంగా త్యాగము చేశారో అది మేము చూస్తూ ఉన్నాం. ఆయన ఇచ్చిన బుద్ధితో ఆయన మేము తిరిగి వచ్చినప్పుడు ఆయన ఈ సంఘములో మేము క్షేమాభివృద్ధిని కలిగిన వారమై నీ రాకడ కొరకు, నీ రాజ్యము కొరకు మమ్మల్ని సిద్ధపరచినందుకు కోటి కోటి స్తుతులు మేము చెల్లిస్తున్నాం. అందులో చేతులెత్తి గట్టిగా హల్లెలూయా చెప్తాం ఒకసారి. హల్లెలూయా. అలాగే దేవుని స్తుతిస్తుండండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనల్ని బట్టి కాదు, మన మంచితనాన్ని బట్టి కాదు, యేసు క్రీస్తు నందు ఆయన మనల్ని క్షమించి ఉన్నారు. పరిశుద్ధాత్మ ద్వారా శరీర క్రియలన్నీ తీసివేసి ఉన్నారు. ఈ సంఘానికి క్షేమాభివృద్ధిని కలిగించి ఉన్నారు. తండ్రి, ఇక్కడికి వచ్చిన ప్రతి కుటుంబము సంతోషముతో, సమాధానముతో, నీ వెలుగుతో, మీరిచ్చిన మహిమ వస్త్రముతో నీ రాకడి వరకు మేము సిద్ధపడాలైనా అలాంటి ధన్యత మీరు మాకు ఇచ్చినందుకు నీకు స్తోత్రాలు. ఒకవేళ ఎవరైతే దినాన్ని రాలేకపోయి ఉన్నారో వారి కొరకును మేము ప్రార్థిస్తూ ఉన్నాం. మరి ఒక రోజునైనా దైవజనుడు చెప్పినప్పుడు వారందరూ కూడా వచ్చి నాన్న సంఘ క్షేమాభివృద్ధిలో వారు ఉండునట్లు కృప చూపించమని, ఎవరిని నాయన నీ సేవకుల ద్వారా ఏర్పాటు చేసుకుని వాక్యం అందించడానికి మీరు పిలుస్తున్నారో అంటే బిడ్డలను కూడా మీరు అభిషేకించి మీ నామానికి మహిమ కర్మగా నిలబెట్టుకోమని మరొకసారైనా దైవ సేవకుని వారి కుటుంబాన్ని నీ చేతిలో పెడుతున్నాం. ఏ బలహీనత వారిని ముట్టడానికి వీల్లేదు. ఈవెన్ పాస్టర్ గారి విషయంలో కూడా నైనా ఏ బలహీనత వారికి ఉండడానికి వీల్లేదు నాయన. మీరు వారిని స్వస్థపరచి ఉన్నందుకు మీకు వందనాలు నాయన. ఇదిగో మా ప్రభు, మా మధ్యలోనికి ఆ తల్లిని మీరు తీసుకొని వచ్చినందుకు మీకు వందనాలు నాయన. ఆమె వచ్చి ఇలా కూర్చుంటే చాలు నాయన, మాకు ఎంతో ధైర్యం నాయన. కనుక తల్లిని బట్టి నేను కోటి కోటి స్తుతులు మేము చెల్లించుకుంటూ ఉన్నాం. వారి బిడ్డలను, వారికి సహకరిస్తున్న సేవకులను బట్టి నీకు వందనాలు. ఇప్పుడు మరలా తిరిగి ఎవరింటికి వారు వెళుతూ ఉంటుండగా నీ సన్నిధి వారికి తోడుగా నుంచి క్షేమకరమైన ప్రయాణములు బిడ్డలకు దయచేసి ఆయన నీ రాజ్య వారసులుగా వారికి క్షేమాభివృద్ధిని కలిగిస్తున్నందుకు మిమ్మల్ని స్తుతిస్తూ ఘనపరుస్తూ, నీ రాకడ జరిగితే నేను, వీరు, మేమందరం మీ రాకడలో ఎత్తబడే గుంపులు మేము ఉండినట్లు సహాయం చేసి నడిపించుమని యేసు నామమున ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. మన తండ్రైన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడునైన యేసు క్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇక్కడికి వచ్చిన ప్రతి కుటుంబానికి క్షేమాభివృద్ధి కలుగునట్లు అనేకమైన కుటుంబాలు కలిసి హెబ్రోన్ హౌస్ ఆఫ్ వర్షిప్ సంఘముగా ఈ న్యూ వెంకటేశ్వర కాలనీలో పెరుగుతున్న మీకు ఈ సంఘానికి తోడయండి. ఆ పరలోక రాజ్యాన్ని మీరు కనబరుచున్నట్లు సహాయం చేసి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. God bless you.